to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. శాకాహారం గురించి, శాకాహార విశిష్టత గురించి, శాకాహారం వల్ల మనిషికి కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నారు ఆచార్య శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ శాకాహారం గురించి, ఈ శాకాహారం వల్ల మనిషికి కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆయన మాటల్లో విందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు గత 6 సంవత్సరాలుగా మాంసాహారం తినద్దు, మాంసాహారం తింటే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి మనిషి మీద అని, శాకాహారం మాత్రమే తినండి అని చెప్తున్నారు. అసలు ఈ మూమెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? 6 సంవత్సరాలే కాదండి, నేను 2004 నుంచి చెప్తున్నా. ఓకే, 2004లో నేను వెజిటేరియన్గా మారాను. సో అక్కడి నుంచి నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తూనే వస్తున్నాను. సో ఇది మూమెంట్గా పెట్టింది 2018లో. ఓకే. సో ఇది తప్పనిసరిగా ఉండవలసిన మూమెంట్. ఎందుకోసం అంటే ఈరోజు ఏ మనిషి అశాంతిగా ఉన్నా కూడా, ఓకే, మనుషులు శాంతంగా ఉన్నారా అశాంతంగా ఉన్నారా మీరు చెప్పండి. కొంతమంది శాంతంగా ఉన్నారు, కొంతమంది సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది కాదు, అందరికీ మీకు శాంతి లేదు, ఆ కెమెరా ఆయనకి శాంతి లేదు, ఈ పక్కన ఉన్న కెమెరా పర్సన్ శాంతి లేదు, మీ ఎండి గారికి శాంతి లేదు, ఏ మనిషికి శాంతి లేదు. మీరు వాళ్ళని అడగండి. ఓకే ఓకే, ఏదో ఒక సమస్య, ఏదో ఒక సఫరింగ్ ఉంది ఖచ్చితంగా. అవును. ఓకే, సో ఎక్కడ ఏ మనిషి దేనికోసం ఇబ్బంది పడినా, దేనికోసం సఫర్ అవుతున్నా కూడా దానికి రీజన్ ఏమిటంటే ఈ జంతువుల్ని, కోట్లాది జంతువులను చంపడం. ఓకే, అది అంటే మీరు అసలు ఈ మూమెంట్ స్టార్ట్ చేసింది జంతువుల ప్రాణాలను కాపాడడానికా, లేదంటే మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడానికా? రెండింటి కోసం. ఓకే, ముఖ్యంగా జంతువుల ప్రాణాలు రక్షింపబడాలి. తర్వాత సహజంగానే మనుషుల ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం అని కాదు, మనిషి అవుతాడు ఫస్ట్. మనిషి కావాలంటే శాకాహారిగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, మనిషి కాదు, రాక్షసుడు. కృష్ణ గారు శాకాహారి అనుకోండి, కృష్ణ గారు మనిషి. కృష్ణ గారు మాంసం తింటున్నాడు అనుకోండి, కృష్ణ గారు రాక్షసుడు. కృష్ణ గారు శాకాహారిగా ఉన్నాడు అనుకోండి, కృష్ణ గారు రాముడు కోవకి సంబంధించిన వ్యక్తి. కృష్ణ గారు మాంసం తింటున్నాడు అనుకోండి, ఆయన రావణుడి కోవకి సంబంధించిన మనిషి. ఎందుకంటే మాంసాహారం తీసుకోవడం వల్ల మనిషి ఆలోచనలు మారే అవకాశం ఉందంటారా? అన్నీ మారుతాయి, అన్నీ మారుతాయి. ఎందుకోసం అంటే మాంసం అంటే ఏమిటి, అది ఒక హింసతో కూడుకున్న పదార్థం. ఓకే, సో ఆ జంతువుని చంపేటప్పుడు అది పడే బాధ, అది పడే ఎమోషన్ అన్నీ దానికి ఆ పదార్థానికి అంటుకుని ఉంటాయి. తర్వాత ఆ డెడ్ బాడీని తినడం వల్ల కొన్ని నెగిటివ్ టాక్సిన్స్ అన్నీ ఆ డెడ్ బాడీకి ఉంటాయి. తర్వాత జంతు ప్రవృత్తి కొంత ఉంటుంది. సో అవన్నీ కలిసి ఏమవుతుంది, మనిషి సహజంగానే నిజానికి 2 కాళ్ళ జంతువు, ఇంకా జంతు ప్రవృత్తి ఇంకా పెంచబడుతుంది. అంటే మాంసం తినడం వల్ల మనిషి బుద్ధి మారిద్దా? ఖచ్చితంగా మారుతుంది. 100% కాదు కానీ 80% మారుతుంది. 100% మారాలంటే ఇంకా చాలా వేరే ఉన్నాయి, అవి చేయాలి. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారమే తీసుకుందాం శ్రీనివాస్ గారు. మన ప్రపంచంలో, మన చుట్టుపక్కల చాలామంది కూడా మాంసాహారులు ఉన్నారు, శాకాహారులు ఉన్నారు. ఓకే, మాంసాహారులు వాళ్ళ ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో, శాకాహారుల ఆలోచనలు కూడా అలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి మనకి. వాళ్ళిద్దరిలో బుద్ధి మారుతుంది అని చెప్పారు కదా, ఎలా గుర్తించవచ్చు అంటారు అసలు? మీరు మీ ఊరిలో చూసుకోండి, మీరు ఏదో ఒక విలేజ్ నుంచి వచ్చి ఉంటారు కదా, మీ విలేజ్లో చూసుకోండి. మీ విలేజ్లో మాంసం తినేవాళ్ళు ఉన్నారు, మాంసం తినని వాళ్ళు ఉన్నారు. ఓకే, మాంసం తినని వాళ్ళు ఎంతో కొంత సాత్వికంగా ఉంటారు. గమనించండి మీరు, ఒక్కొక్కసారి గతానికి పోయి ఆలోచిస్తే అంటే శాంత స్వభావం ఉంటుంది. తొందరగా గొడవలకు పోకుండా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఆలోచనలు లేకపోతే ఈ డబ్బులు సంపాదించడం కోసం రకరకాల వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెట్టండి, అది కాదు. ముఖ్యంగా హింసకు దూరంగా ఉంటారు, అది ఇంపార్టెంట్. మిగిలినవన్నీ వాళ్ళ ఇష్టం. ఓకే, శ్రీనివాస్ గారు అసలు ఈ శాకాహారం వల్ల మనిషికి కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? మనిషికి ఏ ఆరోగ్యం కావాలన్నా శాకాహారమే తినాలి. మాంసం తింటే, మృత కళేబరాలు తింటే ఎలా ఆరోగ్యం వస్తుంది చెప్పండి? ఒక హింసతో కూడుకున్న ఆహారం తింటే, ఒక జంతువుని దాని రక్తం తాగితే మీరు ఎలా ఆనందంగా ఉంటారు? మీకు ఏ రకమైన ఆరోగ్యం వస్తుంది చెప్పండి? ఒక మేక గుండెకాయ మీరు తింటే మీ గుండె ఎలా సరిగా ఉంటుంది? ఒక మేక లివర్ మీరు తింటే మీ గుండె ఎలా, మీ లివర్ ఎలా సరిగా ఉంటుంది?
ఒక చేపను కోసుకుని నీటిలో ఉండే చేపను తీసుకొచ్చి మీరు మీ కడుపులో పెట్టుకోవడం కోసం కత్తిపేటకి వేసి కోస్తే మీ జీవితం సరిగా ఎలా ఉంటుంది? ఏ రకంగా ఆరోగ్యంగా ఉంటుంది మీ జీవితం? ఇంపాసిబుల్. అది వెరీ సింపుల్. ఓకే, దీనికి పెద్ద శాస్త్రాలు సైన్స్లో అక్కర్లేదు, పరిశోధనలు అక్కర్లేదు. ఇది కామన్ సెన్స్ అంటాం మనం దీన్ని. ఓకే, అంటే కొంతమందికి కావాల్సిన మనిషికి కావాల్సినటువంటి మాంసకృత్తులు కానీ ఇప్పుడు కొన్ని విటమిన్స్ లైక్ B12 విటమిన్ ఉంది. B12 విటమిన్ మాంసాహారులతో పోలిస్తే శాకాహారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ B12 విటమిన్ అనేది కొంచెం లోపించి ఉంటుంది, తగ్గి ఉంటుంది అంటారు. కానీ మనిషికి B12 అనేది చాలా ప్రాధాన్యత కలిగింది, చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనిషి జీవితంలో. అటువంటి B12 అంటే ఈ మాంసాహారులకు ఎక్కువ ఉంటుంది కానీ శాకాహారులకు చాలా తక్కువ ఉంటుంది. ఈ శాకాహారం వల్ల B12 వచ్చే అవకాశం ఉందంటారా? ఒక B12 అనే కాదు, అన్నీ కావాలి మనిషికి. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఈ రూమ్ ఉంది మనకి, ఈ రూమ్లో అన్నీ కావాలి మనకి. ఈ రూమ్లో ఏది లేకపోతే నడుస్తుంది? ఆ లైట్లు కావాలి, కెమెరా కావాలి, గ్రీన్ మ్యాట్ కావాలి, తాగడానికి మంచినీళ్ళు కావాలి, అన్నీ కావాలి, కూర్చోడానికి చైర్ కావాలి. ఇక్కడ ఏది లేకపోతే నడుస్తుంది? అంటే అలాగే B12 కావాలి, అన్నీ కావాలి, అన్ని విటమిన్స్ కావాలి మనిషికి. ఎగ్జాక్ట్లీ అన్ని విటమిన్స్ అన్ని ప్రోటీన్స్ కూడా శాకాహారంలో ఉన్నాయి, అన్నిటిలో ఉన్నాయి. ఆల్ వెజిటేబుల్స్ మనం వాటిని ఉపయోగించుకుంటే అవి మనకు అన్నీ ఇస్తాయి. ఓకే, ఇప్పుడు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ సూర్యశక్తి దగ్గర తీసుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా సూర్యశక్తిని తీసుకుని, ఆ సోలార్ ఎనర్జీని తీసుకుని మనకు అందిస్తున్నాయి. సోలార్ ఎనర్జీ చాలా ప్రముఖ పాత్ర మన జీవితానికి. అది అన్ని విటమిన్స్ వస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే మనం అతికిపోతాం ఎక్కువ. ఈ ఆరోగ్య సూత్రాల్లో కూడా అతికిపోయి మనం మాంసం తినాలని కోరిక పెట్టుకొని డాక్టర్లు చెప్పారని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మనం కొంతమందిని మీరు గమనించండి, శాకాహారులుగా పుట్టుకతో ఉండి జీవితాంతం గడిపిన వాళ్ళని గమనించండి. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఏ B12 లోపం వచ్చింది మీరు చెప్పండి. అంటే మనిషి నాడీ వ్యవస్థ పనిచేయడానికి B12 అనేది చాలా ప్రధానమైనది. ఏ కూరగాయలు తీసుకోవడం వల్ల ఈ B12 అనేది పెరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనకి B12 అనేదే కాదు, ఏది అయినా కూడా పుష్కలంగా మనకి శాకాహారంలో ఉన్నాయి. మీరు ఒక జైన్ కమ్యూనిటీ తీసుకోండి, లేకపోతే ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీ తీసుకోండి, లేకపోతే వైశ్య కమ్యూనిటీ తీసుకోండి. పుట్టుక నుంచి మాంసం తినకుండా జీవితాంతం గడిపిన వాళ్ళ జీవితాన్ని కొన్ని అధ్యయనం చేయండి. కొన్ని ఓకే, జనరలైజ్గా ఓకే, కానీ కొన్ని మనం అధ్యయనం చేసినప్పుడు వాళ్ళకి ఏ B12 ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత చిన్న పిల్లాడు ఉన్నాడు, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇంత పిల్లాడు అప్పుడు ఉన్నారు మీరు ఈ మాంసం తినడం ఎప్పుడు మొదలు పెట్టారు మీ జీవితంలో? మీరు ఏదో ఒక 5-6 సంవత్సరాలకు మీరు అలవాటు చేస్తుంటారు అమ్మా నాన్న. కానీ అంతకుముందు మీరు ఉన్నారుగా, అంతకుముందు మీకు B12 లేదా? అప్పుడు బాగున్నారా మీరు చిన్నప్పుడు? ఇప్పుడు బాగున్నారా చెప్పండి. మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బేబీగా ఉన్నప్పుడు బాగున్నారా? ఇప్పుడు బాగున్నారా మీరు? నిజం చెప్పండి. అప్పుడే బాగుంది. మరి అప్పుడు B12 ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చిందా లేదా? వచ్చిందండి. అంటే నాకు అదే చెప్తున్నాను నేను, అన్నీ కూడా వీటిలో ఉన్నాయి. కూరగాయలు ఇవన్నీ భ్రమలు. అంటే ఏ డాక్టర్ చెప్పినా కానీ కూరగాయల్లో కానీ లేకపోతే పప్పు దినుసుల్లో కానీ విటమిన్ B12 అనేది వీటిల్లో దొరకదు. కేవలం మాంసాహారం తీసుకున్న వాళ్ళకి మాత్రమే విటమిన్ B12 దొరుకుతుందని అలా ప్రచారం ఉంది. అలా ఏం లేదు. మంత్రి సత్యనారాయణ గారు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఆయన ఎన్నో పరిశోధనలు చేసి. అలాగే ఎంతోమంది డాక్టర్స్ పరిశోధన చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం వాళ్ళ మాట వినట్లేదు, అది సమస్య. ఓకే, పోనీ అంటే ఇప్పుడు మనం ఒక అవగాహన ఇవ్వాలి, B12 పలానా కూరగాయలో దొరుకుతుంది అని మనం చెప్పాలి అంటే ఏ కూరగాయల్లో దొరికే అవకాశం ఉంటుంది? నేను దాని మీద పరిశోధన చేయలేదండి. అంటే నేను ఒక డాక్టర్ని కాదు, నేను మెడిసిన్ చదవలేదు, నేను న్యూట్రిషనిస్ట్ని కాదు నేను. కానీ నాకు ఒక విషయం తెలుసు, మనిషికి కావాల్సిన అన్ని పుష్కలంగా అన్నింటిలో ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు. ఓకే, కూరగాయలు అన్నింటిలో ఉన్నాయి. అది ఎందుకంటే నేను న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ చదవలేదు నేను. కానీ నాకు ఒక విషయం క్లియర్గా తెలుసు, ఏంటంటే ప్రతి మనిషికి ఏం కావాలో అది ప్రకృతిలో దొరుకుతుంది. అది నేను MBBS చదవలేదు, కానీ నాకు ఒక విషయం తెలుసు, మనిషి మాంసం తినకుండా హాయిగా జీవించవచ్చు అన్న విషయం నాకు తెలుసు. ఓకే, నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ అని ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. మీరు ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళకి వెళ్ళి మీరు శాకాహారానికి మాంసాహారానికి డిఫరెన్స్ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? మనం పర్సనల్గా చాలా తక్కువ మంది చెప్తాం, పర్సనల్గా చాలా తక్కువ కాన్వర్జేషన్స్ ఉంటాయి. జనరల్గా ఈవెంట్స్ చేస్తాం మనం. జనరల్ ఈవెంట్స్లో మనం జనరల్గా సబ్జెక్ట్ చెప్తాం. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎలా చెప్తున్నాము అలాగే చెప్తాం జనరల్గా. సో అంచేత వాళ్ళు ఎవరు అర్థం చేసుకుంటారు, లిటరేచర్ పంచుతాం, పాంప్లెట్స్ కానీ బుక్లెట్స్ కానీ, లేకపోతే ఎవరెవరు ఏం చెప్పారు శాకాహారం గురించి. ఎంతోమంది శాకాహారం గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు మహనీయులు. లేకపోతే ఏమేమి పరిశోధనలు ఉన్నాయి, ఆ పరిశోధనలన్నిటిని మనం
పాంప్లెట్స్ తయారు చేసి పుస్తకాలు చేసి పంచుతున్నాం. ఓకే. సో వాటి ద్వారా రియలైజ్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకే. శాకాహారం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఓకే. మాంసాహారం వల్ల మనిషికి కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏంటి అంటే ఏం చెప్తారు? దీనికి ఆపోజిట్లో ఉంటుంది. ఏముంటుంది? శాకాహారం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మాంసం తింటే అన్ని నష్టాలు ఉంటాయి. మీకు ఎన్ని నష్టాలు కావాలి జీవితంలో చెప్పండి? అంటే మనం అవేర్నెస్ ఇవ్వాలి అంటే కొన్ని నష్టాలు మనం చెప్పగలగాలి. అన్ని నష్టాలే, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు మాంసం తినడం వల్ల మీ కడుపు కకావికలం అయిపోతుంది దాన్ని డైజెస్ట్ చేయడానికి. ఓకే. మీరు ఆ మాంసం తినడం వల్ల ఆ మాంసం యొక్క ఆ చచ్చిపోతున్న జంతువు యొక్క ఆ బాధనంతా మళ్ళీ మీరు అనుభవించాల్సి వస్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం. ఏం చెప్తుంది కర్మ సిద్ధాంతం అసలు? ఏం చెప్తుంది? నేను లాగిపెట్టి కృష్ణని కొడితే మళ్ళీ నాకు లాగిపెట్టి కృష్ణ కొడతాడు. ఒకవేళ కృష్ణని కొట్టకపోతే ఇంకో సుబ్బారావు కొడతాడు. ఇది కర్మ సిద్ధాంతం. అంటే నువ్వు ఏది చేస్తావో దానికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వచ్చు, తర్వాత రేపొద్దున రిఫ్లెక్ట్ అవ్వచ్చు, ఎల్లుండి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, తర్వాత జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో ఇది కర్మ సిద్ధాంతము. నువ్వేం చేస్తావో అది పొందుతావు. ఓకే. అంతకు అంత. మన పెద్దవాళ్ళు అంటారు కదా, అంతకంత అనుభవిస్తాడు రావాడు అంటారు కదా, విన్నాం కదా మనం. ఇదంతా సైన్సే. అంటే మాంసాహారం తీసుకుంటున్నటువంటి చాలా మందిలో కూడా శాంత స్వభావం అనేది ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. కరెక్ట్. ఇంకా శాకాహారానికి మాంసాహారానికి డిఫరెన్స్ ఏముందంట? అంటే ఇది ఒక్కటేనే కాదండి, కేవలం శాంత స్వభావమనో లేకపోతే మనుషుల లోపల ఉండే గుణాల గురించోనే కాదు. ఇది దేనికోసం? ఇది బేస్ ఏంటి అంటే జంతువుని చంపాల్సిన అవసరం లేదు అని. అది బేస్. తర్వాత మనిషి స్వభావాలు, వారి గుణాలు జన్మల పరంపరను బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని జన్మ పరంపర అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా కూర్చున్నారంటే మీ యొక్క బిహేవియర్ కానీ మీ జీవితంలో ఉన్న వ్యవహారం కానీ ఇదంతా కూడా మీ గత జన్మల యొక్క సంస్కారంతో వస్తుంది. ఓకే. ఇది ఈరోజే తయారైంది కాదు. కాబట్టి మనిషి శాంత స్వభావంగా ఉన్నాడా ఇంకొక స్వభావంగా ఉన్నాడా కేవలం మాంసం మీద ఆధారపడి ఉండదు. బట్ మాంసం పాత్ర ఉంటుంది. ఓకే. ఏంటంటే మెయిన్ జంతువు చంపబడకూడదు అన్నది రూట్. తర్వాత మీకు అది ఎంత ఎక్కువ డిఫరెన్స్ తెలియాలంటే మీరు పరిశోధన చేయాలి. మీకు మీరే ఒక వారం రోజులు కంప్లీట్గా మాంసం తిని బతకండి, ఒక వారం రోజులు ఏ మాంసం తినకుండా ఉండండి. పేపర్ పెట్టి నోట్ చేసుకోండి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ సమస్యలు ఎలా ఉన్నాయి, మీ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఇదంతా మీరు గమనించుకోండి. ఓకే. అసలు ఈ మూమెంట్ మీరు స్టార్ట్ చేయడానికి ప్రధానంగా ఒక కారణం అయితే ఉంటుంది కదా. అంటే మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి అనుభవాల వల్ల లేకపోతే స్వతహాగా మీకు వచ్చినటువంటి ఆలోచనల వలన ఈ మూమెంట్ అనేది మీరు స్టార్ట్ చేసి ఉంటారు. అసలు ఈ మూమెంట్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ మూమెంట్ యాక్చువల్గా ఎప్పుడూ ఉంది నిజానికి. ఇప్పుడంటే మనం నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ అని ఒక పేరు పెట్టాం, కానీ ఓకే ఈ మూమెంట్ అనేది ఫస్ట్ ఈ భూమండలం మీద నాగరిక మనిషి బయలుదేరినప్పటి నుంచి ఉంది. అరే మనం ఎందుకు మాంసం తినాల్సిన అవసరం లేదు కదా, మనం ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి కదా అని ఎవరైతే ఫస్ట్ ఒక మనిషి ఆలోచించాడో ఆయన మొదలుపెట్టాడు ఈ మూమెంట్. ఆయన ఎవరు మనకు తెలియదు. ఓకే. తర్వాత ఎంతోమంది దాని పరంపరగా మహావీరుడు, గౌతమ్ బుద్ధుడు, మన దేశం తీసుకుంటే గాంధీజీ, ఇంకా ఇతర దేశాల్లో రకరకాల మహనీయులు, జార్జ్ బెర్నార్డ్ షా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాన్ని పరంపరగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఓకే. అంటే మీరు ఈ ఉద్యమం స్టార్ట్ చేయడానికి మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ నాకు చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు. అదే నేను అడుగుతున్నా. సంఘటనలు ఏంటంటే, నేను చిన్నప్పుడు 2 కోడి పిల్లల్ని పెంచుకున్నాను. పెంచుకుంటే వాటితో రోజు ఆడుకుంటాం కదా మనం చిన్నప్పుడు. రోజు స్కూల్ నుంచి రావడం, వాటితో ఆడుకోవడం. ఒకరోజు ఏం జరిగిందంటే పెద్దగా అయ్యాయి. ఒకరోజు వాటికి విషం పెట్టి చంపేశారు. ఓకే. అవి ఎలకల మందు తిన్నాయి. ఎలకల మంది ఎక్కడ తిన్నాయంటే మా ఇంటి పక్కన ఒక గొడ్ల చావుడు ఉంటే అక్కడ పెంట కుప్ప మీద ఆయన విషం పెట్టాడు. ఒళ్ళలో పెడుతుంటారు ఎలకల కోసమో లేకపోతే కోళ్ళ కోసమో, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నాయని పెడుతూ ఉంటారు అన్నమాట. అదో మూర్ఖత్వం, తెలియక. సో అలా అప్పుడు ఆ కోళ్ళు, ఒక కోడి ఒక్కసారి చనిపోయింది, ఇంకొక కోడి ఇంకొక 2-3 నెలలకు ఇంకొకసారి చనిపోయింది. సేమ్ రీజన్ అదే. అంటే అప్పుడు నా రూట్స్లో ఉంది అది. తర్వాత నేను నా జర్నీ చేసిన నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అబ్బాయి విశ్వబ్రాహ్మణుల అబ్బాయి, తను మాంసం తినేవాడు కాదు. తన యొక్క ప్రభావం కూడా నా మీద పడింది. నెక్స్ట్ నేను 2006 సంవత్సరంలో సుభాష్ పత్రి గారిని కలిశాను. పత్రిజీ గారు. సో ఆయన జీవితాంతం ఆయన గట్టిగా మాంసం గురించి చెప్పేవారు, చాలా స్ట్రాంగ్గా చెప్పేవాడు ఆయన. సో ఆయన ప్రభావం నా మీద ఉంది. ఇవన్నీ కలగలిపి నేను జీవితంలో ఏం చేయాలబ్బా, ప్రతి జీవితానికి ఒక పర్పస్ ఉండాలి కదా. అవును. మనం ఏవేవో చేస్తుంటాం, ఇది చేస్తాం తృప్తి ఉండదు, ఇంకోటి చేస్తాం తృప్తి ఉండదు, ఇంకోటి చేస్తాం తృప్తి ఉండదు, ఒక్కోసారి అన్నీ ఉంటాయి కానీ తృప్తి ఉండదు. అప్పుడు మనకి పర్పస్ కోసం మనం వెతుకుతాం. సో అలా వెతికిన క్రమంలో నాకు నా పర్పస్ దొరికింది 2018 సంవత్సరంలో. అదే వెజిటేరియన్ మూమెంట్.
ఓకే. వెజిటేరియన్ ఈ మూమెంట్ ద్వారా మీరు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీ యాంకరింగ్ చూసి ఎక్కడో చోట ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారు. కొంతమంది బయటకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అంటే అట్లానే కాదు, ఈ మూమెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉన్నారు. మరి 6 సంవత్సరాల నుంచి మేము ఎన్ని కార్యక్రమాలు చేసామో లెక్కే లేదు అసలు. 400 శాకాహార ర్యాలీలు చేసాం, ఎన్నో వెజిటేరియన్ 2K రన్స్ చేసాం, నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ చేసాం, ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసాం, ఎన్నో స్కూల్స్ కాలేజెస్కి చెప్పాం, లక్షలాది పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం, ఒక వెజిటేరియన్ టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం, శాకాహార జగత్ అని ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేసాం. సో ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగాయంటే సపోర్ట్ చేయబట్టే. సో చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. ఓకే. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ మూమెంట్ మీతో పాటు ఎంతమంది ఉన్నారు? ఈ 6 సంవత్సరాల కాలంలో, అంటే 2004 నుంచి చేస్తున్నారు, 2018, 2019లో ఈ మూమెంట్ అనేది ఉధృతంగా తీసుకొచ్చారు జనాల్లోకి. ఇప్పుడు మీతో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఉద్యమం ఏదైనా రూపుదాల్చే ముందు ఒక వ్యక్తిగా మొదలవుతుంది. అవును. సో ఫస్ట్ ఒక వ్యక్తిగా నేను మొదలుపెట్టాను అనుకోండి, తర్వాత అది వ్యక్తి సంస్థ అవుతుంది, ఒక ఆర్గనైజేషన్ అవుతుంది. కొన్ని సంస్థల కలయికే ఒక మూమెంట్ అవుతుంది. అవును. ఓకే. మూమెంట్ అంటే ఉద్యమం, మూమెంట్ అంటే సంస్థ కాదు. సో ఫస్ట్ నేను మొదలుపెట్టినప్పుడు నేను నా వైఫ్ ఉన్నాము, తర్వాత మాతో పాటు ఒక 10 మంది తయారయ్యారు. తర్వాత ఇప్పుడు ఈరోజు ఒక 50 మంది వెజిటేరియన్ మూమెంట్ కోసం డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఒక 50 మంది ఈ రోజు వరకు. మిగిలిన వాళ్ళు ఎక్కడికక్కడ ఇన్స్పైర్ అవుతున్నారు, వాళ్ళంతా ఫ్యూచర్లో వస్తారు. ఇంకా ఈ 5 సంవత్సరాలు మేము చేసిన పనికి ఒక 50 మంది డెడికేటెడ్గా శ్రీనివాస్ చెప్తే ఈ పని మనం చేయొచ్చు అన్నవాళ్ళు ఒక 50 మంది ఉన్నారు. అసలు ఈ మూమెంట్ ద్వారా శ్రీనివాస్ గారు భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు ఏం చేస్తున్నామో భవిష్యత్తులో అదే చేస్తాం. బట్ ఏంటంటే ఒకళ్ళు చెప్పాను కదా ఇందాక, మనిషి వ్యక్తి సంస్థ అయినట్టు, సంస్థ వ్యవస్థ అయినట్టు. ఇప్పుడు ఇది వ్యవస్థలోకి అడుగు పెడుతుంది. మొన్నటి వరకు సంస్థగా ఉంది, ఇప్పుడు ఇది వ్యవస్థలోకి అడుగు పెడుతుంది. ఈ వ్యవస్థ అంటే ఏమిటంటే ఇప్పుడు మనం వెజిటేరియన్ క్లబ్స్ ఎక్కడికక్కడ ఫామ్ చేస్తున్నాం. ఓకే. లైక్ లైన్స్ క్లబ్స్ లాగా, లేకపోతే రోటరీ క్లబ్స్, వాసవి క్లబ్స్ ఉన్నాయి కదా, ఆ క్లబ్స్కు కొంత ఎజెండా ఉంటుంది. దీనికి ఈ క్లబ్ ఎజెండా ఏంటంటే శాకాహారాన్ని ప్రచారం చేయాలి, అహింస సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి, కర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి. ఇది ఒకటే సింగిల్ ఎజెండాతోటి మనకి ఓ నాన్ వైలెన్స్ అండ్ వెజిటేరియనిజం, ఇదే ఎజెండాతోటి ఈ క్లబ్స్లో ఉన్న సభ్యులందరూ పనిచేస్తారు. దాంట్లో భాగంగా మనం ఈ నెల అంటే ఆగస్టు 2023 27వ తారీఖున మనం సికింద్రాబాద్లో ఈ క్లబ్ని ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం, హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ ఫస్ట్. దాని ద్వారా మనం నెక్స్ట్ అన్ని ఏరియాల్లోని క్లబ్స్ వస్తాయి. ఇంకొక 20 సంవత్సరాల్లో వెజిటేరియన్ క్లబ్ లేని ఊరు ఉండదు. ఓకే. ప్రతి ఊర్లోనూ గ్రామ పంచాయతీ ఉంది కదా, అలాగే వెజిటేరియన్ క్లబ్ వస్తుంది. అది మీ మూమెంట్కి మన మూమెంట్ ఇది. మనం మానవ సామ్రాజ్యం కోసం మనిషి కనుక శాకాహారిగా మారకపోతే, మానవ జాతి కనుక శాకాహారిగా మానకపోతే భయంకరమైన, ఇప్పటికే ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూస్తుంది మానవ జాతి, ఇంకా ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. అది ఈ కరోనా సమయంలో మీరు గమనించుంటే ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనా ఎఫెక్ట్ మన బాడీ మీద అవ్వకూడదు అంటే, ఈ వైరస్ ఎఫెక్ట్ మన బాడీ మీద ఉండకూడదు అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ ఉండాలి. ఈ రెసిస్టెన్స్ పెరగాలి అంటే మాంసాహారం తీసుకోవాలని అప్పుడు కూడా అది ఉధృతంగా ప్రచారం జరిగింది. అలాగే మాంసాహారం తీసుకున్నారు. శాకాహారుల్లో శాకాహారులకి కొంతమందికి ఏంటంటే ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అది నిజమే అంటారు? అసలు కాదు. అంటే రెసిస్టెన్స్ పవర్ పెరగాలి శాకాహారంలో. ఛత్రపతి శివాజీ గారు శాకాహారి, ఎంతోమంది బాడీ బిల్డర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఆ రెసిస్టెన్స్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే ఆ ఫిజికల్గా స్టామినా ఎక్కడి నుంచి వచ్చింది? రెసిస్టెన్స్ పవర్ అనేది మిమ్మల్ని గమనించుకోండి మీరు. ఓకే, మీరు మాంసం తింటే మీ రెసిస్టెన్స్ పవర్ ఎట్లా పెరుగుతుంది? అది మీ బాడీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, మీ లోపల ఉన్న అణువు డిస్టర్బ్ అవుతుంది. మీ బాడీ అసలు మాంసానికి పనికి రాకుండా డిజైన్ చేయబడింది. మీరు దానికి విరుద్ధంగా మీరు లోపలికి వేస్తున్నారు. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది, ఇప్పుడు నాకు కోవిడ్ వచ్చింది, కానీ నేను కోవిడ్ వచ్చినప్పుడు ఒక్క ట్యాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు కోవిడ్కి. మా ఫ్యామిలీ అంతా ఉన్నారు దానికి సాక్ష్యంగా. ఒక్కటే సింగిల్ ట్యాబ్లెట్ నేను యూజ్ చేయలేదు. కోవిడ్ పోయింది నాకు. ఓకే, 4 రోజులు బాధపడ్డాను నేను. కానీ ఒక్క ట్యాబ్లెట్ వేయలేదు, గుర్తుపెట్టుకోండి ఈ మాట.
కాబట్టి రెసిస్టెన్స్ పవర్ కానీ ఫిజికల్ స్టామినా కానీ ఇవన్నీ కూడా మనకి భ్రమలు ఉన్నాయి. మనిషి అతి సర్వత్ర వర్జియత్ అంటారు, విన్నారుగా. టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అంటారు. సో మనం ఎక్కువ ఈ ఆరోగ్యం కోసం, ఈ విటమిన్స్ కోసం, ప్రోటీన్స్ కోసం ఎక్కువ ఆలోచించి అతికిపోయి మనం ఉన్నదాన్ని ఏదో కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడింది అన్నట్టుగా తయారైంది మన పరిస్థితి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, తనకి 30 ఏళ్ళు అనుకోండి. గత 20 సంవత్సరాల నుంచి అతనికి మాంసాహారం అలవాటు. సడన్గా ఒక్కసారిగా మానేయాలి అంటే ఎలా మానేయగలడు? మానేయాలంటే ఆయన దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మొట్టమొదటి అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే అది ఆహారం కాదు. ఆహారం కానప్పుడు మనం కడుపులో పెట్టకూడదు. రెండోది అది విషము. అది విషం అంటే మనల్ని విషం అంటే ఏమిటి? మనల్ని నాశనం చేసేది. సో ఒక్కొక్క విషము వెంటనే నాశనం చేస్తుంది, ఒక్కొక్క విషం మెల్లిమెల్లిగా స్లో పాయిజన్ అంటారు కదా, అలా నాశనం చేస్తుంది. అలాగే ఈ మాంసం తినడం వల్ల దాని ఎఫెక్ట్స్ మనకు వెంటనే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి, కొన్ని తర్వాత తెలుస్తుంటాయి కర్మ సిద్ధాంత ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఇదంతా అలవాటు చేసుకో. తర్వాత ఏంటంటే వీటన్నిటికీ పెద్దది ఒక నడయాడే జంతువుని మనం దాన్ని పట్టుకుని దాన్ని హింసించి దాన్ని గొంతు కోసి అది దాని రక్తం తాగుతున్నాం మనం. సో ఇది బలమైన పాయింట్. సో ఈ పెర్సెప్షన్ తెచ్చుకుంటే ఎవడు మాంసం తింటాడండి? వెంటనే డెసిషన్ తీసుకోవచ్చు. ఇది గంట తర్వాత, 2 గంటల తర్వాత, 10 రోజుల తర్వాత, లేకపోతే వారానికి ఒకసారి తిను ఇట్లాంటి కాదు. ఇది మాంసం అంటే నీ జీవితంలో స్ట్రాంగ్గా తీసుకోవాల్సిన డెసిషన్. కంప్లీట్గా మాంసం తినకూడదు ఎవరు కూడా. వెజిటేరియన్ మూమెంట్ ఎందుకు మేము దీన్ని ప్రారంభించామంటే ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించి కాదని తెలియజెప్పడం కోసం. ఓకే, ఇప్పుడు నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టాను. మాకు చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు, మాకు వాళ్ళు బ్రాహ్మణులు మాంసం తినరు అని వింటూ ఉంటాం. ఓహో, బ్రాహ్మణుల మాంసం తినకుండా ఉండాలి, శాకాహారం అంటే బ్రాహ్మణులదా. ఇంకొంచెం పోతే వైశ్యులది శాకాహారము. ఓహో, వైశ్యులేదే శాకాహారులుగా ఉండాలా. మనం చౌదరి మన మాంసం తినచ్చు, మనం రెడ్డి మన మాంసం తినచ్చు. లేకపోతే ఇంకొంచెం దూరం పోతే వాడు ఈరోజు వెంకటేశ్వర స్వామి మొక్కుకున్నాడు, లేకపోతే రుద్రాక్షమాల ధరించాడు, ఈరోజు నుంచి మాంసం తినడు. ఓహో, ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు మాంసం తినకూడదా. ఇవన్నీ వింటూ వచ్చాం మనం. కానీ ఈ వెజిటేరియన్ మూమెంట్ ఏం చెప్తుందంటే నువ్వు ఆధ్యాత్మికుడువా అనాధ్యాత్మికుడువా, నువ్వు వైశ్యుడివా బ్రాహ్మణుడివా చౌదరివా రెడ్డివా, నువ్వు హిందువా ముస్లింవా, సంబంధమే లేదు. నువ్వు మనిషివి. మనిషి ఎవరు? మాంసం తినకూడదు. నీ ప్రొఫెషన్తో సంబంధం లేదు, నీ యొక్క జీవన సాంప్రదాయాలతో సంబంధం లేదు. ఇది కనీసంగా ఉండవలసిన విషయము అన్నది వెజిటేరియన్ మూమెంట్ చెప్తుంది. ఓకే, శ్రీనివాస్ గారు, ఈ గుడ్డు విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కొంతమంది ఏమో గుడ్డు తీసుకునేవాళ్ళు, గుడ్డు తినేవాళ్ళు అది మాంసాహారం అంటారు. కొంతమంది మాత్రం లేదు, గుడ్డు శాకాహారమే. సో శాకాహారులకి గుడ్డు తింటే అయినా ఈ గుడ్డు రూపంలో అయినా కొన్ని ప్రోటీన్స్ కానీ పోషకాలు అందాల్సిన బాడీకి అందాల్సిన పోషకాలన్నీ కూడా ఈ గుడ్డులో ఉంటాయని కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు మీరేమంటారు? ఈ గుడ్డు అనేది మాంసాహారమా లేదా శాకాహారమా? గుడ్డు పగలగొట్టిన గుడ్డు మీరు స్మెల్ చూసారు ఎప్పుడైనా? చూశాను. ఎలా ఉంటుంది? నీచు స్మెల్. మంచి మ్యాంగో స్మెల్ వస్తుందా? లేదు. మంచి ఆరెంజ్ స్మెల్ వస్తుందా? ఏం స్మెల్ వస్తుంది? కంపు కొడుతుంది అది. ఓకే, సో ఫస్ట్ పాయింట్, అది మన బాడీని రిజెక్ట్ చేస్తుంది. మన బాడీ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. స్మెల్ చూడగానే మనం ఏం చేస్తాం? దాన్ని దూరంగా ఉంటాం. ఓకే, దాన్ని అందుకే ఇందాక మీరేమన్నారు, నీసు స్మెల్ వస్తుంది అన్నారు. దాని యాక్చువల్ వర్డ్ నీసు కాదు, నీచు అంటే నీచమైనది అని అర్థం. ఓకే, తర్వాత ఆ గుడ్డు అనే దాని వెనకాల ఏముంది? ఒక లైఫ్ ఉంది. గుడ్డు అంటే ఏంటి? అప్కమింగ్ బేబీ అంటాం. అవును కదా, అప్కమింగ్ బేబీనే కదా. మీరున్నారు, మీ తల్లి కడుపులో ఉన్నప్పుడు మీరేంటి? పిండం, ఎగ్, అండం కదా, అండము లేదా పిండం, ఎగ్ అనమాట. సో దీన్ని మన పెద్దవాళ్ళు మనకు అర్థం అవ్వడం కోసం చాలా మంచిగా చెప్పారు. పిండాకూడు అన్నారు దాన్ని. ఆ పిండాన్ని, కూడు అంటే ఆహారం, ఆ పిండాన్ని కనుక మనం ఆహారంగా స్వీకరిస్తే దాన్ని పిండాకూడు అని మనకు అర్థం అవ్వడానికి సాధారణమైన భాషలో చెప్పారు. మనం పిండాకూడు అంటే ఏమనుకున్నాము? ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ముద్దలు కలిపి ఎవరో ఆత్మని పిలిస్తే కాకులకు పెడతారు, అది పిండాకూడు అనుకున్నాం. కానీ యాక్చువల్ మీనింగ్ పిండాకూడు అంటే ఈ ఎగ్ ఫుడ్ ఈజ్ పిండాకూడు. తర్వాత కొంతమంది అంటారు, అరే అందులో బేబీ లేదా ఫెర్టిలిటీ ఎగ్స్ వస్తున్నాయి,
కృత్రిమంగా తయారు చేస్తున్నారు ఎగ్స్ అంటే ఆ కృత్రిమంగా తయారు చేయడానికి ఏం ఉపయోగిస్తున్నారు? కృత్రిమంగా ఆ తయారమ్మడం కోసం ఆ కోడిని ఎట్లా పుట్టిస్తున్నారు, ఎట్లా పెంచుతున్నారు, దాన్ని అంత హింసకు గురి చేస్తున్నారు. ఇదంతా ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. అంతకు అంత అంతకు అంత అంతకు అంత ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు. ఇది దాన్ని తయారు చేసేవాడు అనిపిస్తాడు, దాన్ని అమ్మేవాడు అనిపిస్తాడు, దాన్ని కొనేవాడు అనిపిస్తాడు, దాన్ని వండేవాడు అనిపిస్తాడు, దాన్ని వడ్డించేవాడు అనిపిస్తాడు, వాడు తినేవాడు అనిపిస్తాడు అని నేను చెప్పట్లేదు. మన శాస్త్రం చెప్తుంది, మనుస్మృతి చెప్తుంది. ఒక జంతువుని ఎవడైతే చంపుతాడో దాన్ని జంతువునే కాదు, ఎనీ బీయింగ్. సో గుడ్డు కూడా మాంసాహారం అంటారు. ఖచ్చితంగా మాంసాహారం గుడ్డు. ఈ శాకాహారులుగా ఉన్న కొంతమంది కమ్యూనిటీలు వాళ్ళు తింటున్నారు, వాళ్ళకి అలా అలవాటు చేయబడింది. మీకు ఒకటే విషయాన్ని చెప్తే ఏమవుతుంది, 100 సార్లు చెప్తే గుడ్డు శాకాహారం కాదు, గాంధీ గారు తినమని మన టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చాయి. దౌర్భాగ్యం. కాబట్టి గుడ్డు ఏ రకంగానూ కూడా తినదగ్గ పదార్థం కాదు మనిషి. మళ్ళీ ప్రోటీన్స్ కానీ మనకు అందాల్సినటువంటి పోషకాలు ఎలా ఉంటాయి అంటారు? చెప్పాను కదండి, ఎందులో పోషకం లేదు? మీకు క్యారెట్లో పోషకం లేదా, వంకాయలో పోషకం లేదా, బెండకాయలో పోషకం లేదా, లేకపోతే పప్పులలో పోషకం లేదా? ఎందులో పోషకం లేదు చెప్పండి? ఎందులో ఏమి లేదు? అన్నీ హాయిగా ఉన్నాయి కదా. శాకాహార జంతువులు ఎన్ని లేవు? గుర్రం లేదా, ఏనుగు లేదా? ఏనుగు కన్నా ఎక్కువ పోషకాలు అవసరమా మీకు? చెప్పండి. ఏనుగు శరీరానికి అందిస్తున్న పోషకాలకు మీకు అందించలేదా ప్రకృతి? గుర్రానికి ఇచ్చేంత శక్తి హార్స్ పవర్ అంటాం. అంతకన్నా శక్తి మీకు ఇంకా ఎక్కువ కావాలా? దానికే అంత శక్తి అందించినప్పుడు మీకు అందించలేదా ఉన్న పదార్థాలన్నీ? ఏ చికెన్ తింటే గుర్రానికి హార్స్ పవర్ వచ్చింది, లేకపోతే ఏ మటన్ తింటే ఏనుగుకి అంత శరీరం వచ్చింది? ఎన్నో ఉన్నాయి అలాగా. దున్నపోతు అంటాం మనం. ఎవరైనా కొంచెం పుష్టిగా ఉన్నాడు అనుకుని ఏమంటాం? దున్నపోతులో ఉన్నాడు అని అంటాం కదా. దున్నపోతు మాంసం తింటుందా? బలంగా ఉంది కదా. ఇదంతా మానవ జాతి పెట్టుకున్న పిచ్చి 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 తగ్గించుకోవాలి మనం. అది ఓకే. శ్రీనివాస్ గారు, మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఈ దోమలు కానీ, చీమలు కానీ, బొద్దింకలు కానీ కొన్ని కీటకాలు ఉంటాయి, వాటిని కూడా చంపద్దు అంటారు. కానీ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు దోమలు వచ్చినాయి అనుకోండి, దోమల వల్ల ఎన్నో రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది కదా, మరి అవి చంపద్దని ఎలా? దీన్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, మనకి అన్నమాచార్యులు చెప్పారు, తెగదు పాపము తీరదు పుణ్యము అని. ఒక పాటలో మనం విన్నాం, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకం అని ఉంది అన్నమాచార్య సంకీర్తన. అంటే తెగదు పాపము తీరదు పుణ్యం అంటే మీరు ఎంత పుణ్యం చేసినా దానికి ఏం తీరదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 మందికి అన్నదానం చేశారనుకోండి, ఇక్కడ శ్రీనగర్ కాలనీలో హైదరాబాద్లో, మీకోసం మళ్ళీ ఎల్బీ నగర్లో ఇంకొక 100 మంది ఎదురు చూస్తుంటారు అన్నదానం కోసం. మీరు ఎల్బీ నగర్లో 100 మందికి పెట్టారనుకోండి, మీకోసం మళ్ళీ రాజమండ్రిలో ఇంకొక 1000 మంది ఎదురు చూస్తుంటారు. అంటే మీరు ఎంత పుణ్యం చేస్తారు? ఎంత పుణ్యం చేసినా దానికి అంతు లేదు. అలాగే తెగదు పాపము తీరదు పుణ్యం అన్నాడు, దానికి ఏం అంతు లేదు. కాబట్టి మనం ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాను స్టూడియో లోపలికి, నా కాళ్ళ కింద ఎన్నో జీవులు చనిపోయి ఉండొచ్చు. ఇది మనం ఏం చేయలేం, ఇది ఎక్సెప్షనల్. ఇది వాంటెడ్గా వాటిని, ఇప్పుడు నేను చిన్నప్పుడు సీతాకోక చిలుకల్ని పట్టుకుని వాటిని రెక్కలు పీకేసేవాడిని. అది వాంటెడ్గా చేయడం. అది తూనీగలు పట్టుకుని మన కాళ్ళ కింద, మన కారు వెళ్తుంటే కారు మీద ఏదో తూనీగ పడి చచ్చిపోవడం, అది వేరు. అది తెగదు పాపం తీరదు పుణ్యం అనే సూత్రం ఇక్కడ అప్లై అవుతుంది. కానీ దాన్ని మనం పట్టుకుని దానికి దారం వేసేదని చెప్తాం, అది తప్పు. అలాగే ఈ కీటకాలన్నీ కూడా సహజంగా ఫ్లోలో జరుగుతుంటే ఓకే, కానీ వాటిని నువ్వు చంపకూడదు. కానీ మన ఇళ్లలోకి అదే దానికి ఒక ఫార్మ్ స్పిరిచువల్గా మనకు ఒకటి ఉంది. మన భారత భూమి ఆధ్యాత్మిక భూమి కదా, ఆధ్యాత్మిక సాంప్రదాయం కదా మనది. టెలిపతి అనే ఒక విద్య ఉంది. ఓకే. టెలిపతి అంటే ఏంటి? మనము వాటిని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ చేస్తే ఈ క్రిమి కీటకాలు మన మాట వినే అవకాశం ఉంటుంది అంటారు. రిక్వెస్ట్ చేస్తే వింటుందా అంటే వినదు. టెలిపతిలో కావాల్సింది ఏంటంటే నమ్మకం కావాలి. ఓకే, మనం దాన్ని నమ్మగలగాలి. ఇది అది ఒకటే, ఈ జీవంలో ఆ జీవము ఒకటే అన్నది మనకి నమ్మగలగాలి. ఫస్ట్ మనం వాటిని రిక్వెస్ట్ చేస్తే ఒకటేసారి అది మార్పు రాదు, కానీ మెల్లిమెల్లిగా వస్తుంది.
మనకు వరుణుడి దేవుడు అంటాం, మనం ఏమంటాం? వరుణుడి దేవుడు అంటాం, సూర్య దేవుడు అంటాం, సూర్య భగవానుడు అంటాం. చివరికి మనం శనిని కూడా శనీశ్వరుడు అంటాం, శని దేవుడు అంటాం కదా. అది మన బేస్. కాబట్టి అవన్నీ దేవుళ్ళే. అందుకే కదా మనం చేపకి మత్స్యావతారం అని పెట్టాము, కూరమావతారం అని పెట్టాము, బయట నందిని పెట్టాము ప్రతి గుడిలోనూ. అన్నీ అంతా ఉంది. అందుకే వినాయకుడి గుడిలో ఎలకని ఆయనకి వాహనంగా పెట్టాము, పులినేమో విజయదుర్గకి వాహనంగా పెట్టాము. ఇదంతా మనకు చెప్పబడి ఉంది. కాబట్టి మనం ఆ ఫార్ములా ఉపయోగించుకుంటే, రిక్వెస్ట్ చేస్తే కొంత మార్పు వస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుంది. ముందు మన దృక్పథం మారుతుంది. మన దృక్పథం ఎప్పుడైతే మారిందో అప్పుడైతే మనకు పెద్దగా అడ్డు ఉండదు, సహజంగానే మార్పు వస్తుంది అనమాట. వాళ్ళు మనం అర్థం చేసుకుంటాయి మనం రిక్వెస్ట్ చేస్తే. అంటే వాటి యొక్క కరుణ మన పట్ల ఉండబట్టే మనం ఇలా జీవిస్తున్నాం. అవి తలుచుకుంటే మనం జీవించగలమా? చెప్పండి మీరు. ఏ జీవరాశి తలుచుకున్నా కూడా ఈ ప్రపంచంలో, మన తిరుపతిలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక 4 పులులు ఉన్నాయి అక్కడ. 4 పులులు మనుషులందరినీ అల్లల్లాడిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు ఇది. ఓకే. అలాగే ఒక చీమలు మన ఇంట్లోకి వచ్చినా, ఇంకోటి వచ్చినా కూడా ఆ జీవరాశి మన మీద కరుణతో ఉన్నబట్టే మనం ఇలా ఉన్నాం. నిజంగా అవి తలుచుకుంటే మనకు చీమలే చాలు మన బతుకుకి. కాబట్టి మనం వాటితో కొంచెం కమ్యూనికేట్ చేసి నేర్చుకోవాలి. కొంచెం ఎలా కమ్యూనికేట్ చేస్తారంటారు? మనసులో కోరుకోవడమే అంతే. మనం సినిమాలు చూసేవాళ్ళం, పాత సినిమాలు. బాణం ఎలా పెట్టుకునేవాడు, కళ్ళు మూసుకునేవాడు. ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుని దాని సంకల్పము అంటాం. ఎస్. ఓకే. దీన్ని సంకల్ప శాస్త్రం అంటారు. కాబట్టి మనం సంకల్పం పెట్టుకోవాలి, వాటికి రిక్వెస్ట్ చేయాలి. మాంసం తినేవాళ్ళందరూ కూడా మాంసం వదిలిపెట్టి వాటిని క్షమాపణ అడగాలి, జంతుజాతిని. ఇంతకాలం మేము మిమ్మల్ని తిన్నాం, మీ రక్తం తాగాము, తెలియక చేసాం, క్షమించండి అని వదిలిపెట్టామని చెప్పాలి. అలాగే వీటికి కూడా చెప్పాలి, అమ్మ దోమలు చీమలు మీదంతా ఉండడం వల్ల నా జీవనానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం నా బతుకు నన్ను బతకనివ్వండి అంటే అవి పోతాయి. అలాంటి పరిస్థితి వస్తే ఒకవేళ మన జీవనానికి మరీ ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తే అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. దీన్ని ఆపద్ధర్మం అంటారు. ఇప్పుడు బొద్దింకలు వచ్చినాయి అనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, అది ఇవన్నీ రాకుండా ఉండడానికి ఫస్ట్ తీసుకునే జాగ్రత్త మనం తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా పడితే అలా ఈ రూమ్ని వాడామనుకోండి, రావా ఇక్కడికి? వస్తాయి కదా. వస్తాయి. దీన్ని నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, మొట్టమొదటి వస్తాయా? రావు కదా. మనం తీసుకునే బేసిక్ ప్రికాషన్స్ మనం తీసుకుంటే అప్పుడు కూడా ఏదైనా జరిగినప్పుడు మనం ఆలోచించవచ్చు. అప్పుడు ఆల్టర్నేటివ్ మనకు కొన్ని ఉన్నాయి కదా. తర్వాత కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కొన్ని పదార్థాలు పెడితే అవి అక్కడికి చేరవు కదా. కొన్ని ఉప్పు లాంటివి జల్లుతాం మనము. కొన్ని పదార్థాలు పెట్టినప్పుడు అవి చచ్చిపోవు, అలాగని అక్కడికి రావు. సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ మనం యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఏది ఎక్కడైనా అప్లై అవ్వచ్చు. అసలు ఈ మాంసాహారం గురించి శాస్త్రం ఏం చెప్తుంది? అసలు శాస్త్రం అంటే ఏమిటి మీ దృష్టిలో? శాస్త్రం అంటే చెప్పండి. మనం సైన్స్ అనుకుంటున్నాం దాన్నే. సైన్స్ తెలుగులో శాస్త్రం అంటాము, ఇంగ్లీష్లో సైన్స్ అంటాం. అంటే కొంత పరిశోధన యొక్క ఫలాల్ని మనకు అందిస్తుంది, అదే శాస్త్రం. వీటిని సిద్ధాంతాలు అన్నారు. సిద్ధాంతం అంటే ఏమిటంటే ఒకనొక సిద్ధుడు ఆయన యొక్క అంత్య అవగాహనే సిద్ధాంతము. అంత్య అవగాహన అంటే ఆయన చేసిన రీసెర్చ్ మొత్తాన్ని చిట్ట చివరిలో ఇది అని సింపుల్గా మనకి అందిస్తాడు, అదే సిద్ధాంతము. సో మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనకి కర్మ సిద్ధాంతాన్ని బలంగా చెప్తున్నాయి. ఆ కర్మ సిద్ధాంతమే కాదు, మన లోపల కూడా బలంగా ఇంజెక్ట్ అయి ఉంది, అది మన డిఎన్ఏలో కూడా. ఎప్పుడైనా మనం ఎవరికైనా డిస్టర్బ్ చేసామనుకోండి, పొరపాటున ఎప్పుడైనా మనం ఎవరినైనా డిస్టర్బ్ చేయడం జరిగింది అనుకోండి, మనకే అనిపిస్తుందిగా లోపల. అనిపిస్తుందా అనిపించదా? చెప్పండి. అనిపిస్తుంది. మీరు ఎవరికైనా చెడు చేశారనుకోండి, ఒక్కోసారి బై మిస్టేక్ జరగవచ్చు, ఒక్కొక్కసారి వాంటెడ్గా కూడా జరగవచ్చు. జరిగినప్పుడు వెంటనే మనకి లోపల అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం, మన లోపలే ఉంది, అది మన నరాల్లోనే ఉంది. కాబట్టి ఈ మాంసం విషయంలో శాస్త్రజ్ఞులు చెప్పిందే శాస్త్రం. ఫర్ ఎగ్జాంపుల్ వేమన అనే శాస్త్రజ్ఞుని తీసుకుందాం. యోగి వేమన విన్నాం కదా. ఆయన ఏం చెప్పారంటే, పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూడుటకును వండి తినిడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. ఎవరు వేమన? ఏదో పద్యం అనుకున్నాం మనం, ఏదో కవి అంటారు ఆయన. కవి కాదు ఆయన, సైంటిస్ట్ ఆయన. ఎంత గొప్ప ఫార్ములా అందించాడు. ఇప్పుడు ఇదేంటిది? ఫార్ములా ఇది మనకి.
ఆ ఫార్ములా ఏం చెప్తుంది? పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి, అంటే జంతువుల్ని చంపి పక్షి జాతిని పట్టుకుని, పరగ హింసలు అంటే ఎన్ని రకాలుగా హింసించాలి అన్ని రకాలుగా హింసించి, కుక్షి అంటే కడుపు, కూడు అంటే ఆహారం, దాన్ని ఆ కడుపు నిండా ఆహారంగా తీసుకుంటే కుక్షి నిండా కూరుటకును వండి తినేవాడు వసుధ చండాలుడు. అది వండి తినేవాడు. వసుధ అంటే భూమి, చండాలుడు అంటే లోయెస్ట్ పర్సన్ అని. వాడు చండాలుడురా అంటాం కదా, అంటే చండాలుడు అంటే లోయెస్ట్ పర్సన్ అన్నమాట. సో ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటున్నారో వాడు ఈ భూమి మీద అత్యంత అధముడు అని చెప్తున్నారు ఎవరు? యోగి వేమన. అలాగే ఎంతోమంది చెప్పారు. గాంధీ గారు ఏం చెప్పారంటే, గాంధీ గారు మన జాతి పిత ఆయన కదా. అఫ్కోర్స్ కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ మహాత్ముడే. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు పర్సనల్గా, కానీ గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, ఒక జాతి యొక్క గొప్పతనం, ఒక దేశం యొక్క గొప్పతనం తీసుకుంటే అది దేని మీద ఆధారపడుతుందంటే, ఆ జాతి జంతువుల పట్ల ఎలా బిహేవ్ చేస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కృష్ణ మంచివాడా, కృష్ణ మంచివాడు కాదా అంటే, కృష్ణ హింసలో ఉన్నాడా, కృష్ణ అహింసలో ఉన్నాడా, దాన్ని బట్టి నేను కృష్ణని కాలిక్యులేట్ చేయొచ్చు. కృష్ణ హింసలో ఉన్నాడు అనుకోండి, కృష్ణ మాంసం తింటున్నాడు అనుకోండి, కృష్ణ నాట్ గుడ్ బాయ్. కృష్ణ మాంసం తింటున్నాడు అనుకోండి, కృష్ణ బ్యాడ్ బాయ్. కృష్ణ శాకాహారి అయ్యాడు అనుకోండి, ఓహో జంతువుల పట్ల దృష్టికోణం మారింది. కృష్ణ కుక్కల్ని రాళ్ళిచ్చి కొడుతున్నాడు అనుకోండి ఊరికే రోడ్డు మీద, కృష్ణ మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. కృష్ణ ఇంట్లో పెళ్ళాన్ని తంతున్నాడు అనుకోండి, మంచివాడా చెడ్డవాడు? అంటే హింస ఎక్కడుందో అది చెడు, అహింస ఎక్కడుందో అదే మంచి. కాబట్టి అందుకే అహింస పరమో ధర్మ అన్నారు. హయ్యెస్ట్ ధర్మ అహింస అనేది. మీరు చెప్తున్న దాని ప్రకారంగా శ్రీనివాస్ గారు, డాక్టర్లు కూడా సైంటిస్టులు లాగే, కానీ కొంతమంది డాక్టర్లు మాంసాహారం తీసుకోమని చెప్పి మాంసాహారం తీసుకునే చెప్తున్న డాక్టర్లందరికీ నేను ఇంకొకసారి సూచన చేస్తున్నాను, మరికొంత పరిశోధన చేయండి మీరు. ఓకే, మరింత పరిశోధన చేయండి. 360 డిగ్రీల్లోనూ పరిశోధన చేయండి. మనకు ఆల్టర్నేటివ్ ఉందో లేదో చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. మీరు అంత పరిశోధన చేసి అంత చెక్ చేసిన తర్వాత కూడా మీరు ఆల్టర్నేటివ్ లేదనిపిస్తే మీరు చెప్పండి. ఏ డాక్టర్ అయినా కానీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందండి? మాంసం తినమని చెప్తుందా, వద్దని చెప్తుందా? చెప్పండి. ఒక డాక్టర్ గొప్పవాడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గొప్పదా? రెండిట్లో ఏది గొప్పది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది? మాంసం వద్దని చెప్తుంది. మాంసం వద్దని ఆయన మొత్తుకుంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎందుకు చెప్పాను ఇప్పుడు, రకరకాల రీజన్స్. ప్రతి రోగానికి రూట్ కాజు ఇదే ఉంటుంది, బ్లడ్ ఫుడ్. ఆ బ్లడ్ ఫుడ్ అనేది దాని రూపం మార్చుకుని ఇంకొక రకంగా మన లోపలికి వస్తుంది. క్యాన్సర్ గాను, బీపీ గాను, షుగర్ గాను, మొగుడు పిల్లల మధ్యన గొడవ గాను, లేకపోతే సమాజంలో బాంబులు పెట్టడం గాను, ట్రైన్ యాక్సిడెంట్లు గాను. ఆరోగ్యం అంటే ఏమిటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి ఆరోగ్యానికి? శరీరం ఒకటే కాదు, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఇవన్నీ కలగలిపితేనే ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టని చెప్పింది. ఆరోగ్యానికి ఇచ్చిన నిర్వచనం అది WHO. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యం. మీరు శారీరకంగా దుఃఖలా ఉన్నారనుకోండి, కృష్ణ ఏమయ్యా నిన్ను ఈ గురించి అందరూ అలా మాట్లాడుకుంటున్నారేంటి, కింద స్టూడియోలో మీ స్టాఫ్ అందరూ అలా మాట్లాడుకుంటున్నారేంటి మీ గురించి అని నేను అన్నాను అనుకోండి, మీరేమైపోతారు అప్పుడు? ఆలోచనలో పడు. అంటే మీరు కుంగిపోతారు. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నట్ట లేదు, మానసిక ఆరోగ్యం కావాలి. ఓకే, సంఘపరమైన ఆరోగ్యం కావాలి. మీరు మీరందరిని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, సమాజంలో ఉన్న వాళ్ళందరినీ, అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నట్ట లేదు. తర్వాత ఆధ్యాత్మికమైన ఆరోగ్యం అంటే మనం ఈ శరీరం ఒకటే కాదు, మనం ఈ మనసు ఒకటే కాదు, మనం ఈ సమాజమే కాదు, మనం వీటన్నిటికి ఆధారంగా మనం ఆత్మ పదార్థంగా ఉన్నాం. మనం దాన్ని ఆధ్యాత్మికం అంటాం. అందులో ఆత్మనే పదార్థం అంటే మన ఆత్మ పదార్థం మనం అని తెలుసుకోగలగడమే ఆధ్యాత్మిక ఆరోగ్యం. కాబట్టి ఈ 4 కలగలిపితేనే అప్పుడే హెల్తీ బీయింగ్ అవుతాడు వాడు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి, డాక్టర్స్ కూడా ఫాలో అవ్వాలి WHOని. ఓకే శ్రీనివాస్ గారు, ఇంకో 20 సంవత్సరాల్లో మీ మూమెంట్తో పాటుగా
కొన్ని క్లబ్బులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఆ క్లబ్బుల యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పబ్లిక్లోకి విశేషంగా శాకాహార నినాదాన్ని తీసుకెళ్తాం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా. మనం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, ఏ సంస్థలకి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకి కూడా వ్యతిరేకం కాదు, ఏ వ్యాపారాలకి వ్యతిరేకం కాదు. మన వ్యతిరేకం ఏమిటంటే జీవహింస చేయకూడదు అన్నది అత్యంత సాత్వికంగా తెలియని మనుషులకి తెలియజెప్తాం. ఇది మన విజన్, మన మిషన్ ఇదే. సో ఇందులో భాగంగా రకరకాల యాక్టివిటీస్ ఏమిటంటే మనం పిల్లలకి బోధిస్తాం, స్కూల్ పిల్లలకి, స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటాం, స్కూల్ మేనేజ్మెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అలాగే తల్లిదండ్రులకు కొంత బోధిస్తాం. తర్వాత పబ్లిక్ యాక్టివిటీస్ చేస్తాం, వెజిటేరియన్ వాక్స్ చేస్తాం, వెజిటేరియన్ టూకేరన్స్ చేస్తాం, ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం. తర్వాత మార్చులు చేస్తాం, వెజిటేరియన్ మార్చులు. సో డిఫరెంట్ యాక్టివిటీస్. లిటరేచర్ ప్రిపేర్ చేస్తాం, ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్ని రకాలుగా. ఇంత మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారుగా B12 గురించి, ఒకసారి దాని గురించి మేము రీసెర్చ్ చేసి B12 ఏ వెజిటేబుల్స్లో ఉన్నాయి అన్నింటిలోనే మేము తీస్తాం బయటికి. ఓకే, అంటే గతంలో చాలా వీడియోస్లో మీరు తీసుకున్నట్లయితే డాక్టర్లందరూ కానీ అలాగే ఆయుర్వేద డాక్టర్స్ కూడా ఈ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చెప్పిన వాళ్ళు కూడా, ఆయుర్వేద డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పింది ఇదే అనమాట. అంటే శాకాహారంలో మాత్రం ఈ B12 విటమిన్ అనేది కొంచెం తక్కువగా అందుతుంది. ఎందుకంటే కారణం అది కేవలం మాంసాహారులకు మాత్రమే అందేది, మాంసాహారంలో మాత్రమే విటమిన్ B12 అందుబాటులో ఉంటుంది అని చెప్పారు అనమాట. సో దాన్ని ఆధారంగా చేసుకొని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం. అదే ఇప్పుడు నేను నా పరిమితిలో నేను దానికి ఆన్సర్ చెప్పాను కదా. ఎంతోమంది శాకాహారులుగా ఉన్నవాళ్ళు, హాయిగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళకి B12 ఎక్కడి నుంచి వస్తుందో వీళ్ళు ఒకసారి పరిశోధన చేయాలి దాని మీద. ఎగ్జాక్ట్లీ వాళ్ళ పని అది. దాని మీద పరిశోధన, అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మంది కాబట్టి ప్రతి దాని గురించి. కరెక్ట్. ఇప్పుడు దానికి B12 వీళ్ళకి ఎలా వచ్చింది B12 అనేది వాళ్ళు పరిశోధన చేయాలి, అంతే కదా. నేను వాళ్ళ ప్లేస్లో ఉన్నప్పుడు నేను పరిశోధన చేస్తాను. కాబట్టి నా పని ఏంటంటే ఆల్రెడీ ఉన్న పరిశోధనల్ని జనంలోకి తీసుకెళ్ళడము. అది వెజిటేరియన్ మూవ్మెంట్ ఏంటంటే ఇది ఒక మార్కెటింగ్ ఏజెన్సీ. ఏ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తుంది ఇది అంటే అందరూ శాకాహారులుగా తినండి. ఎందుకు చేస్తుంది అంటే జంతువుల యొక్క భద్రత కోసము, అలాగే మానవుల యొక్క భద్రత కోసము, ప్రకృతి యొక్క భద్రత కోసము, మన యొక్క దేశం యొక్క ఆర్థిక భద్రత కోసము అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఎలా అయితే ఒక చిన్న విత్తనంలో మహావృక్షం ఉందో అలాగే ఈ మాంసాహారం శాకాహారం అనే సబ్జెక్టులో మొత్తం అన్ని కోణాలలోనూ మన ప్రభావం అవుతుంది అది. సో ఈ 4 విభాగాలు మేము తీసుకెళ్ళిపోతున్నాం. వెజిటేరియనిజం ఫర్ హెల్త్, వెజిటేరియనిజం ఫర్ ఎన్విరాన్మెంట్, వెజిటేరియనిజం ఫర్ స్పిరిచువాలిటీ, వెజిటేరియనిజం ఫర్ ఎకనామికల్ బ్యాలెన్స్. సో వీటన్నిటి మీద ఉన్న పరిశోధనలు ఆల్రెడీ మనం ఏం చేస్తాం, పరిశోధనలు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ఉన్న పరిశోధనలు ఉన్నట్టుగా మనం జనంలోకి తీసుకెళ్తాం. ఓకే, అంటే ఈ పర్యావరణానికి ఈ శాకాహారిగా మారడానికి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు పర్యావరణం అనేది సహజంగా ఉండాలి కదా. అవును, పర్యావరణం అంటే ఏమిటి? ఇప్పుడు ఉదయం సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఓకే, మనము ఆ సూర్యుడు వచ్చి వెళ్ళే సూర్యుడిని ఒక కర్ర తీసుకుని కొట్టామనుకోండి, అదే పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయడం. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సూర్యుడు వస్తున్నాడు, సూర్యుని మనం కర్ర తీసి కొట్టామనుకోండి, పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయడమే కదా, చెప్పండి మీరు. అలాగే ఈ జంతు జాతి పుడుతుంది. ఓకే, తమ ఆత్మ పరిణామం కోసం ఆ జంతు జాతి పుడుతుంది. మనం ఆహారంగా తినడం కోసం పుట్టలేదు. మనం ఆహారంగా తినడం కోసం ఆల్రెడీ ప్లాంట్ కింగ్డమ్ ఇవ్వబడింది మనకి. ప్లాంట్ కింగ్డమ్ డ్యూటీ ఏంటంటే సోలార్ ఎనర్జీని తీసుకుని మానవ జాతికి అందించడం అనేది ప్లాంట్ కింగ్డమ్ డ్యూటీ. అది ప్లాంట్ కింగ్డమ్ రెడీగా ఉంది. ఓకే, ఎన్నో ఫలాలతో, ఎన్నో కాయగూరలతో. ఈ యానిమల్ కింగ్డమ్ మన కోసం లేదు. అది వాటి యొక్క పరిణామ క్రమానికి అవి జీవిస్తున్నాయి. వాటిని మనం ఏం చేస్తున్నాము, డిస్టర్బ్ చేస్తున్నాం. సో ఆ డిస్టర్బెన్స్ ఓవరాల్గా డిస్టర్బ్ అవుతుంది. ఎక్కడ డిస్టర్బ్ జరిగినా మళ్ళీ మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుందా అవదా? ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి, ఒక పిల్లర్ కదిలింది అనుకోండి, మొత్తం బిల్డింగ్ అంతా డిస్టర్బ్ అవుతుందా అవదా? అవుతుంది. అలాగే ఈ మాంసం అనేది మొత్తం ఓవరాల్ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. తర్వాత అవి చనిపోయేటప్పుడు ఎవరికైనా కూడా సహజమైన మరణం అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అది మర్డర్ అయిందనుకోండి, మీ పీక గొంతుకు చంపేస్తుంది అనుకోండి మీకు, అప్పుడు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ ప్రాణం పోయేటప్పుడు ఎన్నో రకాల టాక్సిన్స్ బయటకు వస్తాయి. మామూలుగానే డెడ్ బాడీ టాక్సిన్స్ వస్తాయి. ముక్కులో చెవులో దూది పెడతారు కదా,
ఎందుకు పెడతారు? ఆ నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా లోపల బాడీలో, అందుకే దాన్ని పూడ్చిపెడతాం, కాల్చేస్తాం. అలాంటిది బలవంతంగా చంపినప్పుడు అది ఇంకా ఎక్కువ సోల్ డిస్టర్బ్ అయిపోయి అది బాడీలో ఉండాలనుకుంటుంది సోల్, కానీ మనం ఏం చేస్తున్నాము, దాన్ని బలవంతంగా విడదీస్తున్నాం. కాబట్టి వాటిని శాపనార్థాలు అన్నారు పెద్దవాళ్ళు. ఏమన్నారు? శాపనార్థాలు అన్నారు. సో ఆ శాపనార్థాలు అంటే వీటిని మనం నెగిటివ్ ఎనర్జీగా అనుకోవచ్చు. అదంతా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. రిఫ్లెక్ట్ అయ్యి ఎంటైర్ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. అది ఇండైరెక్ట్గా భూకంపాలకు, వరదలకు, వాటన్నిటికీ కారణమవుతుంది. లేదా రకరకాల రోగాలకు, కరోనా లాంటి డిసీజ్కి. కరోనా చూడండి ఎంత ప్రకంపన సృష్టించింది ప్రపంచం అంతా. అట్లా కొన్ని భయంకరమైన దేశాలు, చైనా లాంటి దేశాలు ఉన్నాయి, తొందరగా పోతాయి. చైనా లాంటి దేశాలు పోతాయి, అంతరించిపోతాయి. ఓవర్ నైట్లో పోయే పరిస్థితులు వస్తాయి, పద్ధతి మార్చుకోపోతే. శ్రీనివాస్ గారు, కొంతమంది మాంసాహారులు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చాలా చూశాను నేను. కొంతమంది ఏమంటారంటే మాంసాహారులు, మేము జంతువుల్ని చంపి తినడం నేరం అంటున్నారు, అలాగే జీవం ఉన్నటువంటి మొక్కల్ని చంపడం కూడా నేరమే కదా అంటున్నారు. దాని గురించి అసలు మీకు నేను ఇందా చెప్పా, దీన్ని ఆపద్ధర్మం అనే ఒక సూత్రం తీసుకొచ్చి మనం ఇప్పుడు మొక్కల ద్వారా మనం జీవించాలా వద్దా? జీవించాలి, జీవించాలి. మనం ఎలా జీవిస్తాం? మనం ఆహారం తీసుకోవాలిగా. అవును, ఓకే. అంటే మనం ఆహారం తీసుకోకుండా జీవించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అది ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇంకా మనకి ఏం చెప్పారంటే మాంసాహారులందరూ శాకాహారులు అవ్వాలి, శాకాహారులందరూ ఫలహారులు అవ్వాలి, ఫలహారులందరూ శ్వాసాహారులు అవ్వాలి. ఇది శాస్త్రం. మొట్టమొదట మాంసాహారి, తర్వాత శాకాహారి, తర్వాత ఫలహారి. ఫలం అంటే ఫ్రూట్, అంటే నాన్ వెజిటేరియన్స్ అంటే వెజిటేరియన్స్ అవుతారు, వెజిటేరియన్స్ అందరూ ఫ్రూటేరియన్స్ అవ్వాలి, ఫ్రూటేరియన్స్ అందరూ బ్రెత్టేరియన్స్ అవ్వాలి, అంటే శ్వాసనే ఆహారంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో, ఇప్పుడు కూడా ఉన్నారు. జాస్మోహిన్ అనే ఒక లేడీ ఉంది వేరే దేశంలో, ఆవిడ ఏ ఆహారం తీసుకోకుండా జీవించారు. మనకి మాతా మాణిక్యేశ్వరి అని ఒక మాతాజీ ఉన్నారు, మొన్ననే శరీరాన్ని విడిచిపెట్టారు. ఆవిడ కర్ణాటక బోర్డర్లో ఉన్నారు. ఆవిడ ఏ ఆహారం లేకుండా జీవించారు. ఇవేమిటి ఎక్సెప్షనల్ కేసెస్ ఇవి. జనరల్ కేసెస్ తీసుకుంటే ఏమిటి? ఈ మాంసాహారము, శాకాహారం. మీరు కృష్ణ గారు ఉన్నారు, మీరు జీవించాలి వద్దా? జీవించాలి. మీరు జీవించాలంటే మీకు ఏది అవసరమో అది తీసుకోవాలి. మాంసం ఎందుకు వద్దంటున్నామంటే అది అక్కర్లేకుండా. ఎందుకని? మనకు ఆల్టర్నేటివ్ లేదనుకోండి. ఒకవేళ మీకు నిజంగా తినడానికి తిండి లేకపోతే నేనే చెప్తాను, అయ్యా మీరు మాంసం తినండి అని. తినడానికి తిండి ఉన్నప్పుడు దానికి ఏం పోయింది? మనకి పులి ఉందండి, పులికి వేరే ఆహారం లేదు. పులి బెండకాయలు తింటుందా? లేకపోతే పులి పప్పు టమాటా తింటుందా? తినదు. పులి మాంసమే తినాలి, ఎందుకంటే దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. అది దాని ధర్మం, దాని స్వధర్మం. అది దాన్ని ఆపద్ధర్మం అంటారు. అది చచ్చిపోతుంది తినకపోతే. అలాగే మనం కూడా ఒకవేళ ఆహారం లేకుండా ఉండగలిగే పరిస్థితి మనం వస్తే అలా ఉండొచ్చు, హ్యాపీ. అప్పటి వరకు మాత్రం మనం చక్కగా వృక్ష జాతిని మనం తినొచ్చు. ఓకే, అదే ఒక సామెత చెప్పారు మన పెద్దవాళ్ళు కూడా, మనం 3 సార్లు భోజనం చేస్తే రోజుకి రోగి అని, 2 సార్లు భోజనం చేసేవాళ్ళు భోగి అని, ఒక్కసారి మాత్రమే భోజనం చేసేవాళ్ళు యోగి అని. అంటే మనకి ఎప్పుడైతే మన శరీరానికి ఆహారం అవసరమో ఆ టైంలో ఇచ్చేవాళ్ళు మాత్రమే యోగి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. లేదా 2 సార్లు ఇచ్చేవాళ్ళు భోగి, 3 సార్లు అదేదో ఒక పనిగా చేసేవాళ్ళు రోగంతో బాధపడుతూ ఉంటారని పెద్దవాళ్ళు చెప్తారు. దాని గురించి ఏమంటారు? కరెక్టే అండి. కానీ ఇప్పుడు మనకి అది ఈ టాపిక్లో కాదు కాబట్టి మనం ఆహారం అనేది మితంగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఆహారం ఎంత మితంగా తీసుకుంటే మన శరీరం అంత బాగా ఉంటుంది, మెకానిజం కరెక్ట్గా పనిచేస్తుంది. అతిగా తీసుకుంటే మితమా అతి అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మనకు అవసరమైన దాన్నే తీసుకోవాలి అన్నారు కదా, దానికి కరెక్ట్. సో మనం ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మీరున్నారు, మీకు నేను చేతికి ఒక కోడి పిల్లని ఇస్తా, ఒక టమాటాని ఇస్తా, లేకపోతే ఒక బెండకాయని ఇస్తాను, ఒక కత్తి ఇస్తాను. మీరు దేన్ని కట్ చేస్తారు? నేనైతే టమాటాని. మీరే కాదు, 99% టమాటానే కట్ చేస్తారు, 100% అదే కట్ చేయాలని ఉంటుంది. కొంతమంది హైకి పోయి మనం కావాలని వేరే వేరే వాదాలు వాదిస్తాం. కాబట్టి మనిషి దేని చేస్తాడు? ఒక వీడియో గురించి మేము కారులో వచ్చేటప్పుడు చర్చించుకున్నాం. ఒక బర్గర్ కావాల్సిన మెటీరియల్ అంతా ఇచ్చారు చిన్నపిల్లలకి. బర్గర్కి ఏం కావాలో అన్ని మెటీరియల్ ఇచ్చారు. బర్గర్ చికెన్ కావాలి, చికెన్ ఇవ్వలేదు. ఓకే, పిల్లలకి
వాళ్ళు ఏమంటున్నారు, చికెన్ కావాలంటున్నారు. ఓహో సరే, చికెన్ కోసం 2 కోడి పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారు. కట్ చేసి మీరే చికెన్ పెట్టుకోండి అన్నారు. కట్ చేస్తారా పిల్లలు? కట్ చేయలేరు. బెండకాయ కట్ చేస్తారు వాళ్ళు. సో ఇది మనం ఏదో అడగాలను వాదించే బ్యాచ్ ఉంటారు. సో మనం మనసు పెట్టి ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి. అవసరం లేదండి. ఇప్పుడు దేనికోసం ఇదంతా మనం ఎందుకోసం మనం చెప్తున్నాము, ఎందుకోసం మనం డిస్కస్ చేసుకుంటామంటే అందరూ బాగుండాలనే కదా. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. మన గొప్పతనం ఏదో చెప్పాలని కాదు కదా. నేను ఈ ప్రశ్నలు అడగడానికి కారణం కూడా ఏంటంటే, అదే మీరు మీ దగ్గర నుంచి అంటే మీరు ఒక మూమెంట్ చేస్తున్నారు, కరెక్ట్, ఒక జనాలందరికీ ఒక అవేర్నెస్ ఇవ్వాలనేది ఉద్దేశంతో మీరు ఆ ప్రాతిపదికన మీరు అసలు బాగా కష్టపడుతున్నారు. సో మీ దగ్గర నుంచి అసలు జనాలకు అవేర్నెస్ ఇవ్వాలి అంటే కొన్ని పాయింట్లు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను పబ్లిక్కి చెప్తున్నాను ఇది. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఎవరు ఏం చెప్పినా కూడా ఏ మూమెంట్ అని తీసుకోండి, ఇదే కాదు, ఎనీ మూమెంట్ ప్రజలకు పనికి రావడం కోసమే కదా. ఎగ్జాక్ట్లీ, చాలా వచ్చేవి, కొన్ని ఎక్సెప్షనల్గా కొన్ని పక్కన పెడితే జనరలైజ్డ్గా మనం తీసుకున్నా కూడా ఎవరు పని చేసిన ఒక పని మీద ప్రజలు పనికి రావడం కోసమే చేస్తారు, అంతే కదా. అవును. సో అది మనం ఆలోచించాలి. ఇంకోటి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని పక్కన పెడితే మనమే ఆలోచించాలి. మనకి మాంసం ఎంతవరకు అవసరం మన శరీరానికి, మన పిల్లలకి, మన కుటుంబానికి. దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు మనం ఈరోజు కనపడట్లేదు, కంటికి కనపడుతున్నాయి కానీ మనం దానికి లింక్ చేసుకోలేకపోతున్నాం, తెలియట్లేదు ఇది దీనివల్లే వచ్చిందని అలా. సో అది అర్థం చేసుకుంటే మనం కొంచెం దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఏ ఇంట్లోనూ మాంసం ఉండకూడదు. ఏ ఇంట్లో మాంసం ఉంటుందో ఆ ఇల్లు శ్మశానంతో సమానము. శ్రీనివాస్ గారు, అసలు ఈ మూమెంట్ ద్వారా ప్రజలకు మీరు క్లియర్ కట్గా ఒక సందేహం ఇవ్వాలి అంటే ఏ సందేహాన్ని ఇస్తారు? ఒకటే సందేశం, మాంసం తినకూడదు సందేశం. ఏ ఇంట్లోనూ మాంసం ఉండకూడదు, ఏ కడుపులోనూ మాంసం ఉండకూడదు. మన మహనీయులు ఏం చెప్పారో వాటిని మనం ఫాలో అవ్వాలి. మన మహనీయులు అందరూ కూడా అహింసలో జీవించమని చెప్పారు. మన మహనీయులందరూ కూడా శాకాహారులుగానే ఉన్నారు. మీరు ఏ మహనీయుడిని తీసుకోండి, ఏ మహానుభావుడిని తీసుకోండి, మరి కొంతమంది రాక్షస కేటగిరీ పక్కన పెట్టేస్తే అక్కడక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ మహనీయుని తీసుకోండి, ఏ ఆధ్యాత్మికవేత్తనాన్ని తీసుకోండి, మీరు ఏ టెంపుల్ తీసుకోండి, మీరు ఏ టెంపుల్ తీసుకున్నా మాంసం పెట్టమని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు ఏ దేవుడు అంటే ఇష్టము? శివుడు అంటే ఇష్టం. మీకు శివాలయంలో మాంసం పెడతామా మనం? లేదు కదా. శివుడికి భక్త కన్నా మాంసం పెట్టే అది వేరే ఎక్సెప్షనల్ స్టోరీ, అది వేరే స్టోరీ. అది అంటే ఆయన భక్తి గొప్పతనం చెప్పడం కోసం ఆ ఇన్సిడెంట్ జరిగింది, కానీ మాంసం తినమని అక్కడ అర్థం కాదు. శివుడు మాంసం తింటాడని కాదు. సో శివాలయంలో మాంసం పెడతామా, శ్రీశైలంలో మనం మాంసం పెడతామా? ఎక్కడ పెట్టాం కదా. కాబట్టి అంతే, సోమవారం శివుడికి పూజ చేస్తాం మనం, ఒక ఆదివారం ఎవరికి పూజ చేస్తాం మనము? సూర్యభగవానుడికి పూజ చేస్తాం. లేకపోతే క్రిస్టియన్స్ అంటే పోనీ ఆదివారం చర్చికి వెళ్తారు. ఓకే, ముందు మనం సూర్యభగవాను గురించి తీసుకుందాం. రథసప్తమి అనే ఒక ఫెస్టివల్ చేస్తాం మనం. రథసప్తమికి మాంసం పెడతామా మనం? చెప్పండి. లేదు. ఆ రథాన్ని మనం దేంతో తయారు చేస్తాం? చిక్కుడుకాయలతో తయారు చేస్తామా, లేకపోతే మాంసపు బొమ్మికలతో తయారు చేస్తామా? ఓకే, తర్వాత మంగళవారం ఒక వారాన్ని తీసుకుందాం. మంగళవారం ఎవరికి పూజ చేస్తాం మనము? ఆంజనేయ స్వామికి చేస్తాం. ఆంజనేయ స్వామి గుడిలో మాంసం పెడుతున్నాం మనం. ఆంజనేయ స్వామి మాంసం తింటున్నాడా? లేదు కదా. బుధవారం ఒక వారాన్ని తీసుకుందాం. బుధవారం మనం ఎవరికి పూజ చేస్తున్నాము? అయ్యప్ప స్వామికి. శబరిమలలో మాంసం పెడుతున్నాము మనం లేకపోతే మనం మాల వేసుకున్నప్పుడు మాంసం తింటున్నాము 40 రోజులు. 40 రోజులు చెడైంది, మరి మిగిలినప్పుడు ఎందుకు మంచి అవుతుంది? గురువారం ఒక వారాన్ని తీసుకుందాం. సాయిబాబాకి మొక్కుతుంటారు. సాయిబాబాలు ఇద్దరు ఉన్నారనుకోండి మనకి, సత్యసాయి, షిరిడి సాయి. షిరిడిలో మాంసం పెడతామా, లేకపోతే సాయిబాబా టెంపుల్లో మాంసం పెడతామా? సత్యసాయి మాంసం తినమని చెప్పాడా? ఆయన వీడియోలో ఆయన సందేశాలు వినండి, క్లియర్గా చెప్పారు మాంసం తినొద్దని, వెరీ క్లియర్గా చెప్పారు సత్యసాయి. సో శుక్రవారం ఒక వారాన్ని తీసుకుందాం. ఇది కొంచెం క్రిటికల్ చేశారు మన వాళ్ళు. శుక్రవారం అంటే అమ్మవారికని. ఇక్కడ వేమన పద్యం చెప్పాలి నేను. బలిస్తారు అమ్మవారి పేరు చెప్పి, అది తప్పు. ఏ అమ్మవారు కూడా బలి కోరదు. ఒకవేళ బలి కోరితే అమ్మ ఎట్లా అవుతుంది? మీ అమ్మగారు మిమ్మల్ని కృష్ణ శ్రీనివాస్ యొక్క తల నాకు కావాలి అంటే మీ అమ్మ అవుతుందా? చెప్పండి. అలాంటి కోరిక కోరితే మీరు మీ అమ్మని అమ్మలా చూస్తారా? చూడరు కదా. అలాగే ఏ అమ్మవారు కూడా బలి అడగదు. యోగి వేమన ఏం చెప్పారంటే, దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట, లిమ్మ తండ్రి ఇదేమి రిమ్మ తెగులో, అమ్మవారి పేరు అందరూ తినుటక విశ్వదాభిరామ వినరవేమని చెప్పారు.
అంటే దొమ్మ మాయ కొరకు అంటే పూర్వం ఏం చేసేవారంటే ఏదైనా జబ్బు చేస్తే మనిషికి ఆ జబ్బు తగ్గడం కోసము జంతువుని బలిస్తే తగ్గిపోతుందనే ఒక భావనలో ఉండేవారు. ఆయన చెప్తున్నాడు దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట, నిమ్మటండి ఇదేమి రెమ్మ తెగులు అంటే ఆ బలి ఇవ్వడమే ఒక రోగం అని చెప్తున్నారు ఆయన. కాబట్టి అమ్మవారు శనివారం తీసుకోండి వెంకటేశ్వర స్వామి, తిరుపతి కొండ మీద మాంసం ఉందా? తిరుపతి కొండ మొత్తం మాంసం బ్యాన్ చేశారు. అవును కదా, నిషేధం. మరి మనకెందుకు? ఇప్పుడు తిరుపతి తిరుమల ఎంతో, ఈ హైదరాబాద్ అంతండి, హైదరాబాద్ ఎంతో మన ఊరు అంతండి, షిరిడి ఎంతో మన ఊరు అంతండి, ఏం తక్కువ అండి మన ఊరికి? సో అక్కడ ఏదైతే చేయకూడదు ఉందో మనం మాంసం ఇక్కడ కూడా పెట్టకూడదు. అది తర్వాత క్రిస్టియానిటీ తీసుకుందాం. యేసుక్రీస్తు గొర్రె పిల్లల్ని గుండెలకు హత్తుకున్నాడు. ఆయన కరుణామయుడు అన్నారు, దయామయుడు అన్నారు. ఇస్లామిజం తీసుకుందాం. ఇస్లాం మరియు శాకాహారం అనే గొప్ప పుస్తకం రాశారు డాక్టర్ ముజఫర్ హుస్సేన్ గారు, పద్మశ్రీ ఇచ్చారు ఆయనకి. ఆయన అందులో అంత డీటెయిల్గా చెప్పారు ఎందుకు మాంసం తినకూడదు, ఎందుకు జంతువులను చంపకూడదు అనేది. సో ఏ మతం అన్నా తీసుకోండి, ప్రతి ఒక్క మతం యొక్క దాని యొక్క రూట్స్ ఏమిటి, బేస్ ఏమిటి అంటే కరుణ, దయ, ప్రేమ, ఈ మూడే ఉంటాయి చూడండి. ఈ మూడు లేకుండా ఏ మతం లేదు. ఇప్పుడంటే పిచ్చెక్కి కొట్టుకుంటున్నారు మతాల పేరుతో, దాని రూట్స్ అవే. శ్రీనివాస్ గారు, ఏ సందర్భంలో మనిషి హింస చేయొచ్చని ధర్మం చెప్తుంది? ఈ మధ్యన నేను ఎక్కువగా చూస్తున్నాను ధర్మహింస తదైవచ అని. అహింస పరమో ధర్మ అందరికీ తెలుసు, ధర్మహింస తదైవచ ఇది ఎవరికి తెలియదు. సో ధర్మం కోసం హింస చేయవచ్చు అనేది ఈ మధ్యన చాలామంది చెప్తున్నారు. హింస అనేది ఎప్పుడు చేయొచ్చు అంటే మనం మన ఆర్మీని చూసి నేర్చుకోవచ్చు. ఓకే, మన భద్రతా దళాలు, మన దేశ భద్రతా దళాలను చూసి మనం నేర్చుకోవచ్చు. ఏమంటాం మనం ఆ వ్యవస్థని? డిఫెన్స్ అంటాం కదా. అవును, డిఫెన్స్ అంటే అర్థం ఏంటి? డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ. డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ. మన ఇండియన్ ఆర్మీ పనిగట్టుకుని పోయి వేరే దేశాల మీద బాంబులు వేస్తుందా? ఎప్పుడు లేదు. దేనికోసం ఉంది ఆర్మీ? మనకి ఎందుకు ఆర్మీ ఉంది? మనకి ఎందుకు డిఫెన్స్ కల్పించడానికి? ఎవడైనా మన మీదకి వస్తే మనల్ని మనం రక్షించుకోవడం కోసం, అంతే. సో హింస కూడా ఎప్పుడు చేయాలంటే నీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు, ఓకే, నీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు నువ్వు హింసకి పాల్పడవచ్చు. దాన్ని ఆపద్ధర్మము అన్నారు. దాన్ని ఇందాక చెప్పినట్టు మనకు తినడానికి ఏమీ లేదనుకోండి, ఏమీ తినడానికి లేదు, ఏం దొరకట్లేదు, నా శరీరాన్ని కాపాడుకోవాలి, అప్పుడు మాంసం తినచ్చు. ఆది మానవుడికి అప్పుడు ఏమీ లేదు, టెక్నాలజీ, పంటలు పండించుకోవడం తెలీదు, తినడం తెలియదు, ఏం తెలియదు. అప్పుడు జంతువుని పట్టుకునేవాడు, దాన్ని కాల్చుకునేవాడు, తినేవాడు. సో అది అప్పటికి కరెక్ట్. అలాగే హింస అనేది కూడా మనం డిఫెన్స్ పద్ధతిలోనే పోవాలి. ఇప్పుడు నన్ను ఎవరైనా చంపడానికి వస్తున్నారు అనుకోండి, నేను గొప్ప అహింసావాదిని, కానీ నేను నా ప్రాణం పోతుందని నాకు తెలిసినప్పుడు నేను దాన్ని డిఫెన్స్ చేసుకుంటాను. దట్స్ ఇట్. కాబట్టి హింస అనేది ఎప్పుడు పనికిరాదు. హింస ఎప్పుడు కూడా మళ్ళీ మనకు రిఫ్లెక్షన్ హింసే వస్తుంది. హింస ఎప్పుడు కూడా శాంతిని ప్రశాంతతని ఎప్పుడు కలిగించదు. కానీ ఎప్పుడైనా మనల్ని మనం కోల్పోతున్నప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటాం. శ్రీనివాస్ గారు, అసలు మీ క్లబ్లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? మీ క్లబ్లో జాయిన్ అవ్వడానికి ఎటువంటి అర్హత ఉండాలి అసలు? ఈ వెజిటేరియన్ క్లబ్స్లో జాయిన్ అవ్వడానికి మొట్టమొదటి అర్హత ఏంటంటే శాకాహారిగా ఉండడం. ఓకే, వాళ్ళ కులం ఏదో మాకు సంబంధం లేదు, వాళ్ళ మతం ఏదో కూడా సంబంధం లేదు. మాకు అందరూ ఒకటే. ఈ క్లబ్కి మాకు మీన్స్ ఈ క్లబ్కి అందరూ ఒకటే. ఈ క్లబ్బు ఒకటే ఒక లైన్ మీద ఆధారపడి ఉంటుంది. జీవించనివ్వు, అహింస పరమో ధర్మ, వీటిని బలంగా నమ్ముతున్న క్లబ్సే వెజిటేరియన్ క్లబ్స్. కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా రండి, మీరు మాంసం తినకూడదు అంతే. ఓకే, మాంసాహారం తినకుండా హింస పాల్పడకూడదు. మళ్ళీ మేము మాంసం తినము, రౌడీజం చేస్తామని అది కూడా వెజిటేరియన్ క్లబ్సే యాక్సెప్ట్ చేయవు. ఓకే, హింస అనేది జీవితంలో ఉండకూడదు. శ్రీనివాస్ గారు, చివరిగా ఒక ప్రశ్న. ఈ మష్రూమ్స్, ఈ పుట్టగొడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా శాకాహారంగా భావిస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, ముఖ్యంగా పల్లెటూరులో. మీరేమో అసలు ఈ పుట్టగొడుగులు తినకూడదు అని చెప్తున్నారు, ఎందుకలా? ఈ పుట్టగొడుగులు అనేవి అటు జంతు సామ్రాజ్యానికి వృక్ష సామ్రాజ్యానికి మధ్యలో గ్రో అవుతున్న స్పేసెస్ అవి. ఓకే, సో ఆ జాతి మనం ఆహారంగా డేంజర్ అవి. ఈ మధ్య మనం కొన్ని న్యూస్లు కూడా చదివాం, వేరే దేశాలలో పుట్టగొడుగులు తిని చనిపోతున్న మనుషులు ఉన్నారు. ఆ పుట్టగొడుగులు అనే ఆహారం మనకు అక్కర్లేదు. అది
ఫస్ట్ మొట్టమొదటి లేదు, ఈ మధ్యన వచ్చింది అదంతా. కానీ పోషకాలు ఎక్కువగా ఉంటాయి పుట్టగొడుగులు అని చాలామంది చెప్తున్నారు పరిశోధనలు చేసి. ఏమన్నా ఉండనివ్వండి, నేను అదే చెప్తున్నా, పరిశోధనలు బయట వాళ్ళు చేయడం ఒక ఎత్తు, కొన్ని మనకి మనమే పరిశోధన చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలు ఉంటాయి, మనకి మనమే పరిశోధన చేసుకోవాలి. పుట్టగొడుగులు తినండి, తిని మీరు గమనించుకోండి మీ శరీరం రియాక్షన్ ఏంటి తెలిసిపోతుంది మనకి. సో అక్కర్లేదు. బట్ ఈ పాయింట్ వెజిటేరియన్ మూమెంట్కి సంబంధం లేదు. మామూలుగా ఆరోగ్యపరంగా నాకు తెలిసిన అంటే అది వెజిటేరియనే కదా. నేను చెప్పేది ఏంటంటే పుట్టగొడుగులు తింటారా లేదనేది జనం ఇష్టం. వెజిటేరియన్ మూమెంట్ దాన్ని ప్రమోట్ చేయదు. ఓకే, వెజిటేరియన్ మూమెంట్ జంతువులను చంపొద్దని ప్రమోట్ చేస్తుంది. ఓకే, అట్లా అది పర్సనల్. ఎందుకంటే పుట్టగొడుగులు అనేవి ఒక యానిమల్ కింగ్డమ్లోకి రాదు. ఓకే, అట్లానే వృక్ష సామ్రాజ్యంలో కూడా రాదు. అది తినడం వల్ల నష్టమే ఉంది మనిషికి. అది మేము సజెస్ట్ చేస్తాము, బట్ అది ప్రమోట్ చేయం. పుట్టగొడుగులు అనేవి మన చిన్నప్పుడు ఎప్పుడన్నా ఊర్లో ఒక పుట్టగొడుగు ఎక్కడో దొరికితే దాన్ని తెచ్చి కూర ఉండేవారు. ఒక 25 సంవత్సరాల క్రితం. అంతకుముందు అది కూడా లేదు. ఈ మధ్యన ఏమైందంటే ఇది ఒక ఇండస్ట్రీ అయిపోయింది. మష్రూమ్ ఇండస్ట్రీ చేసిన తర్వాత సమస్యలు మొదలవుతాయి. ఈ పుట్టగొడుగు తినడం వల్ల మనిషి మీద కలిగేటువంటి దుష్ప్రభావాలు అంటే ఏం చెప్తారు? నేను దాని మీద పెద్దగా పరిశోధన చేయలేదు, నేను మాట్లాడిన దాని గురించి అసలు. ఎందుకంటే అది ఒకటి ఆధ్యాత్మికంగా మంచిది కాదు. ఓకే, పుట్టగొడుగు అనేది ఆధ్యాత్మికంగా మంచిది కాదు, అది కూడా డైజెస్ట్ సిస్టమ్కి మంచిది కాదు. తర్వాత ఫంగస్, అది డైరెక్ట్ ఫంగస్. శ్రీనివాస్ గారు, ఆధ్యాత్మికంగా ఎన్నో రకాల సంస్థలు అయితే ఉన్నాయి. మీరు ఈ మూమెంట్ని ఆ సంస్థలతో కలిసి పనిచేయచ్చు. ఆ సంస్థలతో కలిసి ఈ మూమెంట్ని ఉధృతంగా జనాల్లోకి తీసుకెళ్ళచ్చు. కానీ మీరు సపరేట్గా ఈ మూమెంట్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మీకు ఇంత చెప్పాను నేను. ఇది ఏమైపోయిందంటే చిన్నప్పటి నుంచి ఈ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఇదేదో పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిందనే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది పబ్లిక్లో. అంటే ఇది మంద కాదు, వెజిటేరియనిజం అనేది అందరికీ సంబంధించిన జనరల్ టాపిక్ అనుకోవట్లేదు. ఎందుకోసం అంటే ఎవరిదో ఓం శాంతి వాళ్ళదో, ఎవరో పిరమిడ్ వాళ్ళదో, లేకపోతే ఎవరో ఆధ్యాత్మిక సంస్థలదో, కాషాయం కట్టిన వాళ్ళతో ఇలాగే అనుకుంటున్నారు తప్పితే మనిషి ఎవడు మాంసం తినకూడదు, అది చాలా ప్రమాదకరమైన విషయము జనరల్గా తెలియదు అనమాట. తర్వాత ఈ చేసే ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఒక వేలో వాళ్ళ సంస్థాగతంగానే దాన్ని చేస్తున్నారు, కానీ జనరలైజ్గా దాన్ని తీసుకెళ్ళట్లేదు. సో ఇప్పుడు వీళ్ళందరితో కలిసే చేస్తాం మనం, అందరూ కలిస్తేనే మూమెంట్ అనేది. కాకపోతే గతంలో కూడా శాకాహారం తీసుకుంటే మంచిదని ఎన్నో సంస్థలు వచ్చాయి, బలంగా వాళ్ళ స్వరాన్ని వినిపించాయి, జనాల్లోకి వెళ్ళాయి, జనాల్లో కొంతమేరకు ప్రభావితం కూడా చూపించగలిగాయి. మరి వారితో మీరు కలిసి పోరాడకుండా మీరు సపరేట్గా కలిసి మేము పనిచేస్తాం, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. బట్ ఏంటంటే ఇది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు ఇప్పుడు దాకా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద. ఓకే, మేము వెజిటేరియన్ క్లబ్స్లో కూడా కొన్ని యాక్టివిటీస్ యాడ్ చేద్దామని నేను ఆలోచించాను ఓ 3-4 సంవత్సరాల క్రితం. మొక్కలు నాటడము, లేకపోతే ఏదన్నా వేరే కార్యక్రమాలు చేయడము, ఇట్లాంటివి ఆలోచించాం వెజిటేరియన్ క్లబ్ యాక్టివిటీస్లో. కానీ నాకు ఈ మధ్యన ఏమనిపించిందంటే అవి కూడా అవసరం లేదు అసలు. అవి చేయడానికి చాలా సంస్థలు ఉన్నాయి. సో ఒక సింగిల్ ఎజెండాగా ఎందుకు ఇంత మాంసం పెరిగిపోయిందంటే శాకాహారులందరూ నోరు తెరిచి చెప్పకపోవడం వల్లే మాంసం పెరిగిపోయింది. సో ఎందుకు చెప్పలేకపోయారంటే వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. కాబట్టి ఏదో కమ్యూనిటీ పరంగా మాంసం తినకుండా వస్తున్నాం, కానీ ఎందుకు తినకూడదు, దాని ప్రభావం ఏంటనేది ఎవరికి తెలియదు సరిగా. కాబట్టి మనం ఈ వెజిటేరియన్ మూమెంట్ ద్వారా ఏం చేస్తున్నామంటే వీళ్ళందరినీ ఏకీకృతం చేస్తాం. మనం ఏకీకృతం చేస్తే జనరల్, అందుకే పేరు వెజిటేరియన్ మూమెంట్ అని పెట్టాను. వెజిటేరియన్ మూమెంట్ అంటే ఏంటి, అందులోనే ఉంది. కాబట్టి మనం డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక సింగిల్ ఎజెండాగా మనం ఏకీకృతంగా తీసుకెళ్తాం. అందుకే దీన్ని మూమెంట్ అని పేరు పెడతాం. అందుకే చెప్తున్నాను, ఇది సంస్థ కాదు, ఉద్యమం. ఇది నాకు మొదట్లో ఈ ఆలోచన లేదు. 5 సంవత్సరాల క్రితం నేను ఇది ఉద్యమం కాదనే చెప్పాను, కానీ ఇది ఉద్యమం అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఓకే శ్రీనివాస్ గారు, ఈ ఉద్యమం మరింత ఉధృతంగా జనాల్లోకి వెళ్ళాలని మీరు చేస్తున్నటువంటి ఈ అవగాహన ద్వారా ప్రజల్లో అవేర్నెస్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.